ఓం అచింత్యవ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్తజగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కైవల్యామృతపానశిష్యవిభవం స్వారాధ్యపీఠస్థితం శ్రీయాదాటినరహరిశిష్యతిలకం వేదాంతవిజ్ఞానదం. ఆత్మానాత్మవివేకదత్తసువచం శ్రీలక్ష్మణార్యోత్తమం. పృథ్వీస్థానతురీయమార్గగమనం చైతన్యమూర్తిం భజే. పృథ్వీస్థానతురీయమార్గగమనం చైతన్యమూర్తిం భజే. సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ భగవద్భక్తులు మాతృమూర్తులు మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ జగతి నీదే జన్మ నీదే జగదానంద. ఆట నీదే పాట నీదే ఆత్మానంద. హర 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 ఆనంద పరమానంద పరమానంద. మాయల వలలోన జీవుల బంధించి ముడియుట ఒక ఆట ధర్మానంద. ఎగలో గరలాంటి మధుర సుధగా మార్చి నవ్వించుటొక ఆట మోహానంద. వసి గణపతి ప్రాణు తీయుట ఒక ఆట. వసి గణపతి ప్రాణు తీయుట ఒక ఆట. ప్రాణదాత బ్రహ్మరాత నీ మాయేరా. ఆది నీవే అంతు నీవే అమరానంద. హర 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 ఆనంద పరమానంద పరమానంద.
येषां स्वर्गानन्दा दाना धर्माల ఫలితాలే పసివాళ్ళు దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు కన్నవాళ్ళ కర్మలేల పుణ్యానంద కర్తనువే కర్మనువే కరుణానంద హర 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 ఆనంద పరమానంద 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 పరమానంద. దేవమాయ వలన భూతంబుల వాంగ్మనసంబులకు మరియు దేవమాయ వలన భూతంబుల వాంగ్మానసంబులకు మధ్యఘాతుక లక్షణం బగువృత్తి సులభంబునందిలియరాదు. నీవు ధర్మదేవతవు కృతయుగంబున తపశ్శౌచ దయా సత్యంబులను 4 పాదంబులని నీకుంజెప్పుదురు. త్రేతాయుగంబున పూర్వోక్త పాద చతుష్కంబునన్ తపశ్శౌచ దయా సత్యంబులందొక్క పాదంబు క్షీణంబయ్యే. ద్వాపరంబునన్ పాదద్వయంబు నశించన్ కలియుగంబందునిప్పుడు నీకు పాదత్రయంబు భగ్నంబయ్యన్. భాగవతంలో ఈ వచనం మనకి ఏం చెబుతుందంటే, పూర్వ ధర్మదేవతకు 4 పాదాలు ఉన్నాయి. ధర్మదేవతకు, ధర్మం అనే దేవతకు 4 పాదాలు ఉన్నాయి. ఏమిటవి? తపస్సు, శౌచము, దయ, సత్యం. తపస్సు, శౌచం అంటే పవిత్రత. తపస్సు చేసేవాళ్ళు, పవిత్రంగా ఉండేవాళ్ళు, దయ కలిగి ఉండేవాళ్ళు, అట్లాగే సత్యవాక్ పరిపాలన చేసేవాళ్ళు. ఈ త్రేతాయుగం వచ్చేసరికి ఓ కాలు పోయింది. 4 కాళ్ళలో ఒక కాలు పోయింది. ఇప్పుడు కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయనుకో, ఒక కాలు పోతే ఎట్లా కూర్చోవాలాడు? కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి ముఖ్యంగా. ఒక కాలు పోతే ఇబ్బందే కదా కూర్చోవడం. అయినా కూర్చున్నాడు, అయినా కూడా కూర్చున్నాడు అనుకుందాం. ధర్మదేవత అట్లా నిగ్రహించి ఉంది. ఇక ద్వాపర యుగం వచ్చేసరికి 2 పోయినాయి, 2 ఉన్నాయి. ద్వాపర యుగం వచ్చేసరికి 2 కాళ్ళు పోయినాయి, 2 మాత్రం మిగిలాయి. ఇప్పుడు కలియుగం వచ్చేసరికి 1 కాలు మాత్రమే ఉంది. పోనీ ఆ 1 కాలైనా ఉందా అంటే ఒంటి కాలు మీద కుంటుతూ ఉంది. ధర్మం ఇప్పుడు ఒంటి కాలు మీద కూడా కుంటుతూ ఉంది. ఒక్క కాలు కూడా లేదు అసలు. ఎందుకు ఇలా జరిగిందంటే, మానవులలో తపస్సు నశించింది, పవిత్రత నశించింది, దయ నశించింది, సత్యము అంతకన్నా లేకుండా పోతుంది. ఈ కలిపురుషుడు ఎలా ఉంటాడంటే ఎలా ఉండడు కాదు. దీని యొక్క తాత్పర్యం బాగా వింటే మనమంతా కలిపురుషులం అర్థమైపోద్ది. మనమంతా కలిపురుషులమే, కలియుగ మానవులమే అని అర్థమవుతుంది. అంతేగాని కలిపురుషుడు వేరే పుట్టడు. ఇప్పుడు కలికి భగవాన్ రావాలా కదా? ఎప్పుడు రావాలా? కలియుగాంతములో రావాలి ఆయన. అంటే కలియుగం అంతరించే ముందు వస్తాడు ఆయన. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు కానీ తొందరపడి వచ్చాడు ఆయన కాదు. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు కదా, కలికి భగవాన్, ఆయనేం కాదు. కలిపురుషుడు అంటే కలికి అవతారం అంటే అట్లా రాదు. కలికి అవతారం ఆ విధంగా వచ్చేది కాదు. అసలు అవతారానికి రూపమే లేదు, మనం పెట్టుకున్నాం తప్ప కదా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు మాత్రం రూపం ఉందా? లేదు కదా. వచ్చిన తర్వాతనే నామం ఏర్పడింది, రూపం ఏర్పడింది. ఈ నామరూపాలు ఏర్పడడంలో జీవుడికే అంత రహస్యం ఉంటే మరి దేవుడికి ఎలా ఉండాలా కదా.
అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపు రేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి బాసి తొలగిపోవు. భగవంతుని యొక్క అవతార గాథలు మానవుడు రేయింబవళ్ళు స్మరించినట్లయితే వాడి సంసార బాధలన్నీ సమసిపోతాయట, వాడి జనన మరణ ఇక్కట్లన్నీ అంతరించిపోతాయట. ఎవరైతే ఆ భగవతత్వాన్ని రేయింబవళ్ళు అంటే ఎప్పుడూ ఆ భగవతత్వాన్ని వీడకుండా ఉండేవాడి యొక్క శ్రమంతా ఆ విధంగా సమసిపోతుందని చెబుతాడు. అందుకే మీరు ఉత్తరాదిలో ఇంకా చూడవచ్చు, ఉత్తరాదిలో ఆయా ఇంకా కాశీ, హరిద్వార్, ఇంకా అయోధ్య ఆయా ప్రాంతంలో చూస్తే మనలాగా ఇట్లా అంతరార్థంగా ఉపనిషత్ గాథలు చెప్పరు. ఏమైనా భగవంతుని యొక్క కథ చెప్తారు. భగవంతుడు ఈ విధంగా అవతరించాడు, ఈ విధంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు అన్నటువంటి ఇది మాత్రమే చెబుతారు. అది ఎంతసేపు చెబుతారంటే వాళ్ళు మీరు చూడుస్తున్నారు కదా, ఆస్థా టీవీలో కానీ సంస్కార్ టీవీలో కానీ గంటల తరబడి చెబుతారు. అడుగడుగున భజన, అడుగడుగున ఒక స్తోత్రము, అడుగడుగున ఏదో ఒక గాన భజన చేస్తూ ఉంటారు. అంటే శ్రోతలకు కూడా విసుగు రాకుండా మధ్య మధ్యలో ఆ భజనలు చెప్పడం వల్ల వాళ్ళు కూర్చోగలుగుతారు. కొంతమంది లేచి ఎగురుతారు, కొంతమంది లేచి ఆ భజనలో అమ్మవార్లు భక్తులు లేచి ఎగురు ఆనందంతో అట్లా. అంటే ఎట్లాగో వాళ్ళను భక్తి పారవశ్యంలో ముంచాలి అన్నట్టుగా. అందువల్ల కథలోనే అంత గాంభీర్యం ఉన్నప్పుడు ఆ కథలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటే ఎంత ఆనందం కదా. కేవలం భగవద్గాథలోనే అంత మాధుర్యం, అంత యొక్క లీలా విలాసం ఉన్నప్పుడు అందులో ఉన్న ఆంతర్యం తెలుసుకుంటే ఎంతో గొప్ప విశేషం. భగవంతుడు ఎందుకు పుడతాడు, మనం ఎందుకు పుడుతున్నాం, ఈ రెండు బాగా అర్థం చేసుకోవాలి కదా. జీవుడు ఎందుకు పుడుతున్నాడు, కర్మలు అనుభవించడానికి పుడుతున్నాడు. దేవుడు ఎందుకు పుడుతున్నాడు, ధర్మాన్ని స్థాపించడానికి పుడుతున్నాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. దేవుడు ఎందుకు వస్తున్నాడంటే ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఏమిటా ధర్మం? యోగమే ధర్మం, జ్ఞానమే ధర్మం. ఈ జ్ఞానమనే ధర్మము, యోగమనే ధర్మము ఎప్పుడైతే ప్రపంచంలో లోకంలో అంతరించిపోతుందో అప్పుడల్లా అవతరిస్తూ ఉంటాడు. ఎలా? ఓ మహాత్ముని రూపంలో, జ్ఞాన రూపంలో అవతరిస్తూ ఉంటాడు. ఎంతోమంది మహాత్ములు అవతరించారు. వాళ్ళు ఇప్పుడు దేహరీత్యా కనపడకుండా వాళ్ళు చెప్పినవి మాత్రం సదా మనం మననం చేస్తున్నాం, శ్రవణం చేస్తున్నాం కదా. మహాత్ములు ఇప్పుడు మన మధ్య లేకపోయినా కూడా వాళ్ళు చెప్పినే లోకంలో శాశ్వతంగా ఉండిపోతాయి కదా. అంటే భగవంతుడు ఆ రూపంలో పుడతాడు. మరి ఆ రూపంలో ఒక మహానుభావుడి లోకానికి రావాలంటే సామాన్యమా? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమిదం సమహాత్మా సుదుర్లభ అంటారు. ఒక మహాత్ముడి లోకానికి వచ్చి భగవత్తత్వం తెలపాలంటే ఆయన ఒక్క జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కాదట, అనేక జన్మలలో చేసుకున్న పుణ్యం వల్ల ఒక మహాత్ముడై పుడతాడు. అంతెందుకు, మానవుడు కూడా అనేక జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్లనే పుట్టాడు. ఈ మానవ దేహం ఒట్టికొచ్చిందా? అనేక జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య పరిపాకం వల్ల ఈ ఊర్ధ్వగామినిగా పయనించే జన్మ వచ్చింది. నిలువుగా కూర్చునే జన్మ, నిలువుగా నిటారుగా నడిచే జన్మ, చేతులతో పనులు చేసే జన్మ, చేతులతో కలుపుకొని తినే జన్మ మనకు ఉంది. మీరు లోకంలో చూడండి, అన్ని జీవులు మూతులతో తింటాయి, చేతులతో తినవు. అన్ని జీవులు మూతులతో తినాల్సిందే. ఒక ఆయన అంటాడు, కోతులకు చేతులు ఉన్నాయి కదా స్వామి అంటాడు. అది నడిచేటప్పుడు ఎట్లా నడుస్తుంది? మరి నడిచేటప్పుడు ఎలా నడుస్తుంది చెప్పండి? మళ్ళా నడుస్తుందా పోనీ? లేదే, ఆ చేతులే కాలుగా ఉపయోగించుకుంటుంది కదా. అందువల్ల కోతులకు అలా ఉన్నాయి అంటే అవి కూర్చుంటే ఒక విధంగా ఉంటాయి, మనకులా కనపడతాయి. కానీ అవి నడిస్తే మాత్రం అడ్డంగానే ఉంటాయి. ఎందువల్ల? ప్రతి ప్రాణికి భగవంతుడు ఎన్నుముక అడ్డంగా పెట్టాడు, ఒక్క మానవుడికి మాత్రమే నిలువుగా నిటారుగా పెట్టాడు. అందుకే మనం తలెత్తుకొని జీవించాలి, తల దించుకొని జీవించొద్దు కదా. తల దించుకొని జీవించే కర్మ పట్టింది ఈ కర్ణపిశాచం చేయబట్టి కదా. ఆ ప్రతి ఒక్క పిల్లవాడు ఆ ఫోన్ చూస్తాడు, అంతే. వాడు రైలు ఎక్కినా బండి ఎక్కినా ఏది ఎక్కినా అల్లనే చూస్తాడు. వాడు ఆ వచ్చే స్టేషన్ కూడా వాడికి గుర్తే ఉండదు. పాడై పక్కవాడు చెప్తే గబగబా దిగుతాడు కదా.
అంటే ఆ విధంగా మనము ఈ ప్రభావంలో కొట్టుకుపోతున్నాం, ఈ కలి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. మనకు తెలియకనే మన తలవంపులు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కదా. అందువల్ల ఓ ధర్మదేవత, కృతయుగమునందు నీకు తపస్సు, శౌచము, దయ, సత్యము అనే 4 పాదాలు ఉన్నాయని మహాత్ములు చెప్పారు. అది కాస్త త్రేతాయుగం వచ్చేసరికి అందులో ఒక పాదం క్షీణమైపోయింది. ద్వాపరయుగం వచ్చేసరికి ఇంకా 2 పోయాయి. ఈ కలియుగమునందు ఇప్పుడు నీకు 3 పాదాలు భగ్నమైపోయి 1 పాదం మాత్రమే ఉన్నది. ఇది దైవమాయ వలన మానవుల యొక్క మనోవాక్కులకు అంత సులభంగా తెలియబడదు అంటాడు. అందువల్ల ఈ కలిపురుషుడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే బాగా వినండి. మద్యపానమునందు ఉన్నాడు, స్త్రీ వ్యామోహమునందు ఉన్నాడు, జూదమునందు ఉన్నాడు, ప్రాణివధయందు ఉన్నాడు, సువర్ణమునందు ఉన్నాడు, అసత్యం వద్ద ఉన్నాడు, గర్వమునందు ఉన్నాడు, కామమునందు ఉన్నాడు, హింసలో ఉన్నాడు, వైరమునందు ఉన్నాడు. ఈ 10 స్థానములో కలిపురుషుడు ఉన్నాడు. ఈ 10 స్థానంలో మనం కూడా ఉన్నామా లేవా అని పరిశీలిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఈ 10 స్థానంలో మనం కూడా ఉన్నామా లేవా కదా. మద్యపానం సరే, ఇక్కడికి వచ్చిన వాళ్ళంటే దాని వైపు బోర్ అనుకో. ఇక్కడ రాని వాళ్ళంతా వాళ్ళకి అదే కదా. ఇలాంటి చోటికి రాని వాళ్ళంతా, సత్సాంగత్యంలో పాల్గొనని వాళ్ళంతా, సత్యమార్గంలో పయనించని వాళ్ళంతా వాళ్ళకి అదే బ్రహ్మానందం కదా. ఆ విషయ సుఖాలే బ్రహ్మానందం కదా. ఎందుకు తాగుతున్నావురా అంటే వాడు చెప్తాడు, నా బాధ నీకుంటే తెలిసేదిరా అంటాడు. నా బాధలన్నీ మర్చిపోవడానికి త్రాగుతున్నా అంటాడు. అసలే మనస్సు కోతి వంటిది. మానవుడి మనస్సు దేనితో పోలుస్తారు? కోతితో పోలుస్తారు, కుక్కతో పోలుస్తారు, ఇంకా పందితో కూడా పోలుస్తారు. పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా అన్నాడు వేమన. కుక్కతో ఎందుకు పోలుస్తారు? మీరు చూడండి, కుక్క ఎలా పోతుందో. ఎంతో పని ఉన్నట్టు గబాగా పోతుంది. సడన్ బ్రేక్, కథం. అక్కడికి పోయిన తర్వాత ఏం గుర్తుకొస్తుందో, చెవులు లటలట ఊపుతుంది, మరో మార్గం పోతుంది. మానవుడు మనసు కూడా అంతే, గబా పోతాడు, ఏదో ఆగుతాడు, మళ్ళీ అయిపోతాడు. కుక్కతో సమానంగా ఎందుకు పోల్చారంటే, ఇప్పుడు ఈ కలియుగ మానవుల గురించి శౌనకాది మునులు సూత మహర్షిని అడిగారు. అయ్యా మహానుభావ, నువ్వు చెప్పే సత్యము, ధర్మము, జ్ఞానము, మోక్షము ఈ కలియుగ మానవులకు అది పట్టదేమో, సులభ సూత్రమైన మార్గాన్ని చెప్పవయా అంటే ఆయన చెప్పాడు. రామ కృష్ణ అనుకుంటే భక్తి భావన కలిగి ఉంటే సరిపోతుంది అన్నాడు. దానికి మహర్షులు ఒప్పుకున్నారా? ఒప్పుకోవాలా. ఆ విషయం తర్వాత చెప్తా మీకు. ఎందువల్ల అంటే ఒప్పుకుంటే మంచిగుండేది, మహాత్ములు ఒప్పుకోవాలా. ఎందువల్ల అంటే మహాత్ములకు తెలుసు, కేవలం రామ అన్నంత మాత్రాన, కృష్ణ అన్నంత మాత్రాన జీవుడికి మోక్షం లేదని ఎందుకు అనుకున్నారు వీళ్ళు? వీడు ఇంద్రియాలలో ఏ ఒక్కటి జయించని వాడికి, వీడికి పంచేంద్రియాలు ఉన్నాయి, ముఖ్యంగా పంచేంద్రియాలు ఉన్నాయి. అందులో కర్మేంద్రియాలు ఉన్నాయి. పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. అంతరింద్రియాలు 4 ఉన్నాయి. మనస్సు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది, చిత్తం ఉంది. వీటిలో ఏది జయించని వాడికి రామ అంటే రాముల్లో ఎలా ఐక్యమవుతాడు? వాడు ఏమీ జయించని వాడికి, ఏ పరీక్షలో 10 మార్కులు రానివాడికి, వాడికి ఎవడన్నా మరో తరగతి పడతాడా? వాడు ఆ తరగతి వీడి ఇంకో తరగతి పోతాడా? వాడు కనీసం కొన్నైనా మార్కులు రావాలి కదా. ఈ తరగతి చదివినందుకు కొన్నైనా మార్కులు వస్తే మరో తరగతి పోతాడు. తరగతి అంటే ఏమిటి? తర అంటే విడుచుట, గతి అంటే పొందుట. ఒకదాన్ని విడిచి ఒకటి పొందుట. తరగతి. పిల్లవాడిని అడిగితే ఏమంటాడు వాడు? 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి చెప్తాడు కదా. తరగతి అంటే అర్థం అదే. తర అంటే దాటుట, గతి అంటే పొందుట. ఒకదాన్ని దాటి ఒకటి పొందుట, దాన్ని తరగతి అన్నారు. తెలుగు పదాలకు అంత అర్థం ఉందండి తరగతి అంటే కదా. అందువల్ల అజ్ఞానాన్ని వీడి, అవిద్యను వీడి, తెలియనితనాన్ని వీడితే వాడు ఇంకో గతిని పొందుతాడు. దీన్ని ఏమాత్రం వీడలా, ఈ అజ్ఞానాన్ని, అవిద్యను, తెలియనితనాన్ని ఏమాత్రం వీడలా, ఈ మాయలోనే పరిభ్రమిస్తూ ఉన్నాడు. వాడు ఎలా పొందుతాడు అని నారద మహర్షి
ఈ జిహ్వేంద్రియాన్ని గుహ్యేంద్రియాన్ని జయించిన వాడు మాత్రమే వాడు సులభంగా మోక్షాన్ని పొందుతాడు. ఈ రెండిట్లో ఏది జయించకున్నా వాడెవడు పొందలేడని నారద భక్తి సూత్రాల్లో చెబుతాడు. అందుకే మహాత్ములు ఎందుకు ఒప్పుకోలేదంటే మన పట్ల మన యొక్క గుణగణాలు వాళ్ళకు తెలుసు. మన యొక్క గుణగణాలు తెలుసు. ఎట్లా అంటే మీకు విషయం చెప్తాను. ఇప్పుడు బ్రహ్మదేవుని గురించి తెలియాలంటే బ్రహ్మ పురాణం చదవాలి. విష్ణు దేవుని గురించి తెలియాలంటే విష్ణు పురాణం చదవాలి. శివుని గురించి తెలియాలంటే శివుని మహిమ తెలియాలంటే శివ పురాణం చదవాలి. అమ్మవారు శక్తి స్వరూపుని గురించి తెలియాలంటే దేవి భాగవతం చదవాలి. మార్కండేయ పురాణంలో ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క దేవుని యొక్క మహిమ తెలియాలంటే ఆయా దేవుని యొక్క పురాణం చదవాలి. మానవుని యొక్క గుణగణాలు తెలియాలంటే ఏ పురాణం చదివితే చెప్పండి? మానవ పురాణం ఉందా ఎక్కడన్నా? మానవుడు ఇలాంటివాడు అలాంటివాడు. శివుని యొక్క గొప్పతనం తెలియండి శివపురాణం, బ్రహ్మ యొక్క గొప్పతనం తెలియంటే బ్రహ్మపురాణం కదా. ఆయా దేవతల యొక్క గొప్పతనం తెలియాలంటే లీలలు తెలియాలంటే ఆయా పురాణాలు చదవాలి. మానవుడు ఇట్టివాడు, మానవుడి యొక్క గుణగణాలు తెలియాలంటే ఏ పురాణం చదవాలా? ప్రత్యేకించి మన పేరు మీద ఏమీ రాయకుండా అన్ని పురాణాలు మనయే. అన్ని పురాణాల్లో మనమే కనపడతాం కదా. అందుకే పురాణాల్లో ఉన్న పేర్లన్నీ వాళ్ళయే, కానీ కథలన్నీ మనయి. పురాణాల్లో ఉన్నటువంటి ఋషులయ్యి, భక్తులయ్యి, సాధకులయ్యి, ప్రశ్నించేవారి, సమాధానం చెప్పేవారి పేర్లన్నీ వాళ్ళయే, కానీ కథలు ఎవరి? మనవి. మనమేనా అంటే ఇంకా వచ్చే వాళ్ళే కూడా, పోయిన వాళ్ళవి, ఇప్పుడు మనం ఉన్న వాళ్ళము, ఇంకా వచ్చే వాళ్ళవి కూడా అందులోనే కనబడతాయి. అందుకే మానవుని గురించి ప్రత్యేకించి ఏ పురాణం రాయాలా? అన్ని పురాణాలు మనయే. ఆయా దేవతలకు ఒక్కొక్కటే, మనకు అన్నీ మనయే కదా. యజమానికి ఒకటే ఇల్లు, ఒకటే కూర, ఒకే చారు, ఒకే పచ్చడి. అడుక్కు తినేవాడికి ఎన్ని ఇళ్ళు అన్నట్టుగా యజమాని పాపం ఏదో సరిపెట్టుకుంటాడు, ఒక కూరతో, పులుసుతో, ఓ పచ్చడితో, మజ్జిగతో. కానీ బయట తిరుక్కునేవాడు ఏం వేస్తామమ్మా, ఈ కూర నాకెందుకులని పోతాడాడు. ఇంకా వాడికి 100 ఇండ్లు, 1000 ఇండ్లు అన్నట్టుగా ఆయా దేవతలకు ఒకే ఒక పురాణం ఉంది, కానీ మనకు అన్ని పురాణాలు మనవే అనేది అందులో అర్థమవుతుంది. ఎందుకంటే ఏ గుణము గలవాడు ఆ స్థితిని పొందుతాడు, ఏ వైపు ప్రయాణం చేసేవాడు ఆ గతిని పొందుతాడు అన్నటువంటి విషయం అంతా మనకు పురాణాల్లో, శాస్త్రాల్లో చెప్పబడింది. అందువల్ల మానవుడు ఈ మద్యపానము ఎందుకు స్వీకరిస్తున్నావురా అంటే వాడు ఏదేదో చెప్తాడు కదా. అసలే మనస్సు కోతి వంటిది. ఆ కోతికి కళ్ళు దాపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? పూర్వం అట ఓ కోతి తాడి చెట్టు ఎక్కి కళ్ళు తాగిందట. కళ్ళు తాగి అక్కడి నుంచి కళ్ళు తిరిగి కింద పడ్డది. ఆ కింద పడేది ఎక్కడ పడి? కంపలో పడ్డది. కంపలో పడి దాన్ని ముళ్ళు గుచ్చుకుంది. ఆ గెంటుతూ పోతూ ఉంటే దయ్యం పట్టింది. ఇక దాని గతి ఎలా ఉంది చెప్పండి? అసలే కోతి, దానికి కళ్ళు దాపించడం, దానికి ముళ్ళు గుచ్చుకోవడం, పోతూ దయ్యం పట్టడం ఎలా ఉంటుంది చెప్పండి? చంచలమైన కోతే కదా. అట్లాగే చంచలమైన మనస్సుకు నిశ్చలంగా ఉండాలంటే దానికి జ్ఞానమే ప్రధానం. అర్థమైందా? జ్ఞానాన్ని దానికి అందిస్తే అది నిశ్చలంగా, నిర్మలంగా, పవిత్రంగా ఉంటుంది. ఈ కిటుకు తెలియక మానవులు ఏదో పోతూ ఉన్నారు అంతే. అందుకోసం ఈ మద్యపానములో ఉన్నవాడు మానవుడే కదా. అట్లాగే స్త్రీ వ్యామోహం గలవాడు మానవుడే కదా. మద్యపానం గలవాడు, సేవించేవాడు కలియుగ పురుషుడే. అట్లాగే స్త్రీ వ్యామోహం గలవాడు కలియుగ పురుషుడే కదా. అట్లాగే జూదం. ఇప్పుడు జూదం అంటే ఇప్పుడు మనం భారతంలో చూస్తాం. ధర్మరాజు అంతటి వాడు జూదమాడితే ఏమైనాడు? అడవుల పాలైనాడు కదా, ఇడుముల పడ్డాడు కదా. అడవుల పాలై ఇడుముడబడ్డటువంటి ధర్మరాజును చూసి మనం నేర్చుకోవాలి జూదం ఎంత ప్రమాదం. చూడండి, ఈనాడు పిల్లలు అంటే చదువుకునే పిల్లలు బెట్టింగ్ అని చేసుకొని వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణాలు
ఏమికొచ్చేది చెప్పండి? ఎవడు గెలిస్తేనేమి, ఎవడు ఓడితేనే. వాడు గెలుస్తాడని వీడు బెట్టు పెట్టడం, వీడు గెలుస్తాడని వాడు బెట్టు పెట్టడం. ఇది ఏవైనా సంస్కారాన్ని ఇచ్చే, బుద్ధినిచ్చే, జ్ఞానం ఇచ్చే మార్గమేనా? కాదు కదా. అవసరమా? లేదు కదా. మరి జూదం అంటే అనేక రకాలుగా ఉంటుందండి. అది అట్లాగే ప్రాణివధ, జీవహింస చేయడం కదా. ప్రాణివధ హింస 3 రకాలుగా ఉంటుందండి. హింస 3 రకాలుగా ఉంటుంది. శారీరక హింస, మానసిక హింస, జీవహింస. దేహాన్ని గాయపరచడం శారీరక హింస, హృదయాన్ని గాయపరచడం మానసిక హింస, తన జిహ్వచాపల్యం కోసం ఒక జీవిని చంపడం జీవహింస. అర్థమైంది కదా. ఇప్పుడు జీవహింస చేసేవాడు చేస్తున్నాడు, మేం చేయడం లేదు కదా అని వాడు అంటాడు. మేమేదో మాకు కావలసింది కొంచెం కొనుక్కొచ్చుకుంటున్నాం కదా షాపులో, చంపేవాడు ఒకడు వాడు కదా, మాకేం సంబంధం, వాడు జీవులను చంపుతున్నాడు, ముక్కలు ముక్కలు చేస్తున్నాడు, పాపం అంతా వాడిదే అని మనం అనుకుంటున్నాం కదా. మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. ఒక వస్త్రం తయారీ చేసేటప్పుడు ముందుగా అది సాదా తయారవుతుంది. ఏ ప్రింట్ ఏమి ఉండదు, సాదా తయారవుతుంది. తెల్లగా ఏదో మామూలు. దాన్ని బీసింగ్ చేస్తారు, తర్వాత కలర్ అద్దుతారు, తర్వాత ఫినిషింగ్ చేస్తారు, తర్వాత పేకింగ్ చేస్తాడు. అది షాపులోకి పోతుంది. అప్పుడే తయారైన వస్త్రానికి ఖరీదు ఎట్లా పెరుగుతుంది చెప్పండి? సాదా వస్త్రానికి కొంచెం ధర ఉంటుంది. ఇంకా అది ప్రింట్ అయిపోయి, ఫినిషింగ్ అయిపోయి, దానికి ఒక రూపుదిద్ది అది పేకింగ్ అయిపోయిన తర్వాత షాపులోకి పడ్డ తర్వాత ఎంత ఖరీదు అవుతుంది అది? ఇదంతా ఎవడి మీద పడుతుంది? ఇదంతా ఎవడి మీద పడుతుంది? వినియోగదారుడి మీదే పడుతుంది, కొనేవాడి మీద పడుతుంది. అట్లాగే నీవు నీ సంబంధమైన హింస లోకంలో జరుగుతుంది. నీ జిహ్వచాపల్యాన్ని చంపక నీవు సేవిస్తున్నటువంటి పదార్థాన్ని వాడు తయారు చేస్తున్నాడంటే నువ్వు దాన్ని ఆశిస్తున్నావు గనక, అపేక్షిస్తున్నావు గనక వాడు దాన్ని విక్రయిస్తూ ఉన్నాడు. నీవే దాన్ని అపేక్షించకపోతే, నీవే దాన్ని కోరకపోతే వాడు ఉత్పత్తి ఎలా చేస్తాడు? గుట్కా తినేవాడుంటేనే తయారు చేసే కంపెనీలు ఉన్నాయి, సిగరెట్ తాగేవాడుంటేనే ఉత్పత్తి చేసే కంపెనీలు ఉన్నాయి. సిగరెట్ పెట్టె మీద ఉంటుంది, గుట్కా పెట్టె మీద ఉంటుంది, ఇది హానికరమే అని చిన్న అక్షరాల్లో ఉంటుంది కదా. కానీ అడ్వర్టైజ్ మాత్రం పెద్ద అక్షరాల్లో ఉంటుంది, సూక్ష్మంగా చిన్న అక్షరాలతో ఉంటుంది. ఈ అద్దాలు పెట్టుకున్నా కనపడదండి. మీరు చూడండి, గుట్కా ప్యాకెట్ మీద, సిగరెట్ ప్యాకెట్ మీద మీరు అనుకోవచ్చు స్వామి గారికి అన్నీ ఎలా అలవాటు ఈయనకు ఉన్నాయేమో అనుకోండిరేమో. నేను ఎందుకు చెబుతున్నానంటే మహాభారతంలో పెద్దగా అన్నాడు, చిన్నగా అన్నాడు ఒక ఆయన. మహాభారతంలో ఒక ఆయన పెద్దగా అన్నాడు ఒక శబ్దాన్ని, మళ్ళా తర్వాత చిన్నగా అన్నాడు శబ్దాన్ని. ఎవరైనా? ధర్మరాజు కదా. పెద్దగా అన్నాడు, చిన్నగా అన్నాడు కదా. అశ్వత్థామ హతహ అనే పదం పెద్దగా అన్నాడు, అన్నారు కుంజరం అని చిన్నగా అన్నాడు. అట్లాగే ఈ సిగరెట్ ప్యాకెట్ మీద కూడా, గుట్కా ప్యాకెట్ మీద పెద్దగా ఉంటుంది అడ్వర్టైజ్, నీ హానికరమని చిన్నగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అదైందా? ధర్మరాజు చెప్పిన సత్యం అదే కదా. మనం దాని మీద పులి బొమ్మ చూస్తాడు, ఈ గుట్కా తింటాడు, పులి బొమ్మ చూస్తాడు, పులి బొమ్మ కూడా ఎత్తాడు, సింహం బొమ్మ ఎత్తాడు, ఎవడు హీరో బొమ్మ ఎత్తాడు. అంటే వీడు అనుకుంటాడు నేను ఇది తింటే హీరోనవుతా, పులినవుతా, సింహనవుతా. ఏమవుతా? దరిద్రుడా అవుతా. తిని వీడే పోతాడు కదా. గుట్కా తినేవాడు ఆలోచించాలా, తిని నేనే పోతాను, గుట్కాలు పోవని. సిగరెట్ తాగేవాడు కూడా ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. సిగరెట్ నిన్ను తాగుతుందా, నువ్వు సిగరెట్ తాగుతున్నావంటే నిన్నే తాగుతుంది, అది నిన్నే తింటుంది గుట్కా. అంతెందుకు, అన్నము నువ్వు తినడం లేదు, అన్నమే నిన్ను తినేస్తుంది. మహాత్ములు తెలుసుకున్న సత్యం ఇది. తిని మనమే పోవాలా, అంతే కదా. చూసి కళ్ళు పోతాయి, ఇంకా చూడవలసినవి ఉంటాయి. విని చెవులు పోతాయి, వినవలసినవి ఉంటాయి. నమిలి పళ్ళు పోతాయి, ఇంకా తినవలసినవి ఉంటాయి కదా. అనుభవించి మనస్సు చేత కాకుండా పోతుంది, దేహం సహకరించదు, ఇంకా అనుభవించవలసినవి ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే భోగాలు మనం అనుభవించామా, మనల్ని భోగాలు అనుభవించాయా? చెప్పండి.
లోకంలో ఉన్న భోగాలు మనం అనుభవిస్తున్నామా, ఆ భోగాలు మనల్ని అనుభవిస్తున్నాయా అని విచారిస్తే అర్థమవుతుంది. మనం అనుభవించడం లేదు, ఆ భోగాలన్నీ మనల్నే అనుభవించేస్తున్నాయి కదా. అందువల్ల ప్రాణివధ అనేది ఎందుకు జరుగుతుందంటే, ఎంతెంత మూఢ విశ్వాసాలు పెరుగుతున్నాయో, ఎంతెంత క్షుద్రదేవత ఆరాధన పెరుగుతుందో అందువల్ల జరుగుతుందండి. ప్రాణివధ, జీవహింస జరుగుతుందంటే క్షుద్రదేవత ఆరాధన అంటే అశాస్త్రీయమైనటువంటి క్షుద్రదేవత ఆరాధన జరగడం వల్ల, మూఢ విశ్వాసాలు పెరగడం వల్ల ఈ జీవహింస జరుగుతుంది కదా. మన వేదాంత శాస్త్రాల్లో చెప్పబడిన దేవతలు ఈ జీవహింసను కోరవు కదా. అహింసో పరమో ధర్మం అని చెబుతుంది. సర్వజీవుల యందు దయగలిగి ఉండమని చెబుతుంది. దయగల హృదయమే భగవన్ నిలయమని చెబుతుంది కదా. ప్రతి జీవి యందు దయగలిగి ఉంటే వాడు హింస ఎందుకు చేస్తాడు చెప్పండి. ప్రతి జీవిలో పరమాత్మ స్వరూపం ఉన్నదని తెలిస్తే, మమాత్మ సర్వభూతాత్మ అనే జ్ఞానం కలిగి ఉంటే వాడు జీవహింస ఎలా చేస్తాడు? చేయడు కదా. అందుకే సమస్త జీవులలో పరమాత్మ ఉన్నాడన్న సత్యం తెలిసే కొరకు ఈ వేదాంత తత్వజ్ఞానాన్ని శ్రవణం చేసిన వాడికి అర్థమవుతుంది. అందువల్ల ప్రాణివధ, తర్వాత సువర్ణం, బంగారం. చూడండి బంగారం ఈ సంవత్సరంలో ఎంత పెరిగిపోయిందో, ఇదే సంవత్సరంలో మనకు అందనంత పెరిగిపోయింది. 1,50,000, 1,60,000 ఇంకెంత అవుతుందో కదా. అది అంటే ఈ సువర్ణమునందు అపేక్ష కదా. అంటే ఈ ధనము మీద అపేక్ష అని అర్థం వస్తుంది. ధనము మీద అపేక్ష గలవాడు కూడా కలియుగ పురుషుడే, కలిపురుషుడే కదా. మద్యపానము సేవించడములో ఉన్నాడు, స్త్రీ వ్యామోహం కలిగి ఉన్నాడు, జూదం కలిగి ఉన్నాడు, ప్రాణివధ చేస్తూ ఉన్నాడు, సువర్ణమునందు వ్యామోహం కలిగి ఉన్నాడు. బంగారం ఎవరికి వద్దండి చెప్పండి. ఒకవేళ మన కమిటీ వాళ్ళే ఈ పూర్ణాహుతి సందర్భంగా మీకు ఒక చిన్న పథకం ఇస్తాము బంగారపుదంటే ఎంతమంది వస్తారండి? చివరి రోజు మీకు బంగారు పథకం ఇస్తాము అని ప్రకటించారనుకో, ఎంతమంది వస్తారు? అసలు పడతారా ఇక్కడ? లేదే. అంటే ఆ విధంగా మనం వ్యామోహపడుతున్నాం, ఒక వస్తువు మీద వ్యామోహపడుతున్నాం కదా. ధన వ్యామోహం దాన్ని అంటారు. ఈ ధన వ్యామోహం అనేది కూడా దానికే దారితీస్తుంది. సువర్ణం చోట ఉన్నాడట కలిపురుషుడు. అట్లాగే అసత్యమాడే చోట అగ్రగణ్యుడు వీడు కదా. ఎందువల్ల అంటే పొద్దున్న లేస్తే ఈ నాలుకతో సత్యవాక్కులు పలికేవాళ్ళు తక్కువ, అసత్యవాక్కులు పలికేవాళ్ళు ఎక్కువ. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళ సంగతి మీకు తెలియదు. వాడు అంటాడు, అమ్మతోడే ₹1 లాభం లేదు, నీకు పడ్డ రేటుకే ఇస్తున్నాను అంటాడు. అమ్మ పోతేంది ఉంటే ₹1 వస్తుంది కదా. నిజమా? అమ్మతో ₹1 కూడా లాభం లేదే, నేను తీసుకోవాలి, నీకు పడ్డ రేటుకే ఇచ్చానంటాడు. అంటే ₹1 కోసం అమ్మను కూడా ఆ విధంగా త్యాగం చేస్తున్నాడు. త్యాగమూర్తి వీడు కదా అనుకోవాలి. అసత్యం అది. ఈ అసత్యం అనేది ఎట్లా ఉంటుందంటే, మనకు భగవద్గీత 16వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంటుందండి. అసత్యం అప్రతిష్టంతే జగదాహురణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్కామహైతుకం. నాస్తికుల మాట ఇది, నాస్తికుల మాట. భగవంతుడు లేడు. అసత్యం అప్రతిష్టంతే జగదాహురణీశ్వరం. ఈ జగత్తుకు ఒకడు ఆధారం అనేవాడు లేడు, అసత్యం అంటారు వాడు. మరి ఈ సృష్టి ఎలా జరుగుతుందిరా అని ప్రశ్నించామనుకో, అపరస్పర సంభూతం, ఒకరినొకరు కలియడం వల్ల, స్త్రీ పురుష కలయిక వల్ల సృష్టి జరుగుతుంది అంటాడు. చూడండి వాడి తెలివి. ఈ జగత్తు ఒకడు నాథుడు లేడు, అది అసత్యము అని అంటాడు. జగత్తు ఉందయా, అంతే. మరి ఎలా ఉందిరా అంటే ఉంది, అంతే అంటాడు, అంతే. సరే ఈ సృష్టి ఎలా జరుగుతుందిరా అంటే ఏముంది, ప్రాణి కలియడం వల్ల మరో ప్రాణి పుడుతుంది అన్నాడు కదా. దేహ సంపర్కం వల్ల, దేహ కలయిక వల్ల ఈ సృష్టి కొనసాగుతుంది అంటాడు. ఈ సృష్టి ఆ విధంగా కొనసాగుతుందా? ఈ మట్టి ముద్ద 2 ముద్దలు కలిస్తే ముద్దల పట్టి పుట్టాలా? ఒక కుక్క పిల్ల పుట్టొచ్చు కదా. మనిషి కలిస్తే,
స్త్రీ పురుష సంయోగం జరిగితే సృష్టి జరుగుతుంది అని కేవలం ఒక మాటలు వదిలేస్తే, మరి ఈ మట్టి దేహానికి ఆ మట్టి దేహం కలవడం వల్ల మరో మట్టి ముద్ద పుడుతుందంటే ఎలా అది? ఈ సృష్టి రహస్యం కాదా ఇది? చెప్పండి. తల్లిదండ్రులు భుజించిన శుక్ల శోణితం వల్ల ఒక మాంసం ముద్ద ఏర్పడి దానికి అవయవ ఆకారాలు పుట్టి దానికి ప్రాణం వచ్చి ఈ లోకానికి వస్తుందంటే అది దేవుడి యొక్క మహిమ కాదా? ఎవరి మహిమ అది? భగవంతుని మహిమ కాదా? చెప్పండి. మన నాస్తికులు ఏమంటారు తెలుసా? ఏముందా, దేవుని మహిమ ఏముంది? ఒక మర్రి గింజను మనం పరిశీలిస్తే మీరు చూడండి, ఆ మర్రి గింజ ఎంత ఉంటుంది? ఆవగింజ అంత ఉంటుంది. మర్రి గింజ ఆవగింజ అంత ఉంటుంది. ఆవగింజ అంత మర్రి గింజ అంత పెద్ద ఊడలతో అంత పెద్ద వటవృక్షంగా మారుతుందంటే ఆ మర్రి గింజను ముందే నువ్వు పగలగొట్టి చూస్తే ఆ వృక్షం కనబడుతుందా? అదే మర్రి గింజ నుండి పెరిగి పెద్ద అంత వృక్షం మొలుస్తుంది. ఒక పక్షి గుడ్డులో నుంచి గుడ్డును పగలగొడితే ఏదో ద్రావకంగా ఒక విధమైన ద్రావకం తెలుస్తుంది మనకు, ఒక గుడ్డును పగలగొడితే. మరి ఆ పక్షి గుడ్డులో, ఆ కోడి గుడ్డులో, ఆ ద్రావకంలో దానికి రెక్కలు, దానికి ముక్కు, దానికి ఆ రంగులు ఎక్కడుంటాయి? పరిశీలిస్తే కనపడతాయా? లేదే. మరి అదే గుడ్డు నుంచి అంత అందమైనటువంటి పక్షి పుట్టడం ఏమిటి? ఒక ఆకారం కలిగి లోకానికి రావడం ఏమిటి అని విచారిస్తే అర్థమవుతుంది. అర్థమైందా? అందుకోసం సూక్ష్మమైనటువంటివి ఎన్నో ఉన్నాయి. మానవుడి యొక్క తెలివికి, మానవుడి యొక్క మేధాశక్తి అందనటువంటి గొప్ప రహస్యం లోకంలో ఉంది. అది కానీ మానవుడు ఏ కొంచెమో కనిపెడితే దాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. దాన్ని భూతద్దంలో పెట్టి ప్రపంచానికి తెలియజేసుకుంటాడు. తాను కొంచెం కనిపెడితే మానవుడు ఎంత కనిపెట్టినా కించిగ్నుడు, కించిత్ జ్ఞ, కించిత్ జ్ఞ, కించిజ్ఞత్వం అన్నాడు. అంటే కొంచెము తెలిసినవాడు. కించిగ్నుడు అంటే కొంచెం తెలిసినవాడు, ప్రస్తుతం తెలిసినవాడు, ఈ జన్మకు సంబంధించిన ప్రస్తుతం తెలిసినవాడు. ఈశ్వరుడు సర్వజ్ఞ, సర్వజ్ఞ, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినవాడు ఈశ్వరుడు. ప్రస్తుతం తెలిసినవాడు జీవుడు. మనకు ప్రస్తుతం తెలిస్తేనే ఇన్ని గంతులేస్తున్నామే. ఇక గత జన్మలో జరిగింది, రాబోయే జన్మలో జరిగేది తెలిస్తే ఎంత గందరగోళం చేసేవాళ్ళం చెప్పండి. రాబోయే జన్మ రహస్యం తెలిసినా, గత జన్మ రహస్యం తెలిసినా ఇంకెంత అనర్థాలు సృష్టించే వాళ్ళని చెప్పండి. అందుకే భగవంతుడు మనకు ప్రస్తుతం మాత్రమే జ్ఞప్తి ఉండేట్టుగా సృష్టించాడు మన తెలివికి, మన బుద్ధికి. అది గత జన్మలో ఏమిగా ఉన్నా మనకు తెలియదు కదా. ఎందుకంటే ఈ విషయం మనకు భగవద్గీతలో ఒక చోట అర్జునుడు అడుగుతాడు. ఈయన ఒక మాట ఏమంటాడు 4వ అధ్యాయంలో, నేను ఈ యోగ రహస్యాన్ని, ఈ జ్ఞానాన్ని ముందు సూర్యునికి చెప్పాను, సూర్యుడు మనువుకు చెప్పాడు, మను ఇక్ష్వాకుకు చెప్పుకున్నాడు, ఇప్పుడు నీకు చెబుతున్నాను, నువ్వు బంధుడవు, సఖుడవు, స్నేహితుడవు కనుక నీకు చెబుతున్నానంటే అర్జునుడు అన్నాడు ఏమని? అయ్యా, సూర్యుడు ఎప్పటివాడో కదా, మరి మీరు ఇప్పటివారు కదా, ఆయనకి ఎలా బోధించావు అని అడుగుతాడు. ఇప్పుడు నేనే ఉన్నాననుకో, మీ తాతగారికి నేనే ఉపదేశం ఇచ్చాను అన్నాను అనుకో, మీ తాతగారికి నేనే ఉపదేశం ఇచ్చానంటే స్వామి మీకు ఎన్నేళ్ళు అంటారు కదా. మా తాతగారు ఎప్పుడో పోయినాడు, మీరు ఇప్పటివారు కదా, ఎలా ఉపదేశం ఇచ్చారంట. అది పొసగదు. ఎందుకంటే జీవుడు ఇప్పటివాడు, దేవుడు ఎప్పటివాడు. అందుకు దానికి సమాధానంగా ఏమన్నాడు? అర్జున, నీకు నాకు అనేక జన్మలు గడిచినాయి, నీకు తెలియదు, నాకు తెలుసు అన్నాడు. నీకు నాకు అనేక జన్మలు గడిచాయ్యా, జీవోదేవ సనాతన, కానీ నాకు తెలుసు, నీకు తెలియదన్నాడు. నాకు తెలుసు అన్నప్పుడు ఈశ్వరుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినవాడు. జీవుడు ఇప్పుడు మాత్రమే తెలిసినవాడు, ప్రస్తుతం తెలిసినవాడు. అందువల్ల దేవుడికి జీవుడికి ఏమిటయ్యా తారతమ్యం అంటే, దేవుడు ఈశ్వరుడు మాయను వశం చేసుకున్నవాడు, జీవుడు అవిద్యకు వశమైనవాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వశమైన వాడి కంటే వశం చేసుకున్నవాడు గొప్పవాడండి కదా. మనం వశమైనాం,
ఇంద్రియాలకు వశమైనాం, మనస్సుకు వశమైనాం, బుద్ధికి వశమైనాం, త్రిగుణాలకు వశమైనాం, అవిద్యాబద్ధులం, అజ్ఞానానికి వశమైనాం. వశమైన వాడు గొప్పవాడా, మాయను వశం చేసుకున్నవాడు గొప్పవాడా? అర్థమవుతుందా? మనం వశమైనాం. అంతెందుకు, మన మనస్సుకు వశమై ఉన్నాం, మన బుద్ధికి వశమై ఉన్నాం. మన మనస్సు ఎట్లా చెప్తే అట్లాగే నడుచుకుంటున్నాం. మన బుద్ధి ఏ విధంగా యోచిస్తే ఆ మార్గాన్ని అనుసరిస్తున్నాం కదా. ఈ విధంగా విచారించితే జీవుడు అవిద్యాబద్ధుడు, అంటే అవిద్యకు చిక్కినవాడు. ఈశ్వరుడు మాయా వశీకృతుడు, మాయను తన గుప్పిట్లో ఉంచుకొని ఈ సృష్టి రహస్యాన్నంతా కొనసాగిస్తూ ఉన్నాడు. ఇది తెలియక అసత్యం అప్రతిష్టంతే జగదాహురణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం అంటాడు. అర్థమైందా? అందువల్ల ఈ అసత్యము అనేది ఎంత లోకంలో చలామయం అవుతుందో అన్ని విషయాల్లో అసత్యమే అది. అందుకే కలియుగం కలితీయుగం, కలియుగం కలితీయుగం. ఈ యుగం పేరు కలియుగం. అంటే ఈ కలియుగంలో కలితీ లేనిది ఉందా? కలితీ లేనిది లేదే. మరి ప్రతి వస్తువు కలితిని తయారు చేస్తున్నాడు. అట్లాగే అసత్యం గర్వం. గర్వం అంటే తనకు తానే సమర్థుడు అనే విర్రవీగే తత్వం ఉందే దాన్ని గర్వం అంటారు. తనకు తానే సమర్థుడనన్నటువంటి యొక్క గర్వం, అహంకారముతో విర్రవీగేదాన్ని గర్వం అంటారు. తర్వాత కామం అంటే కోరికలు. కోరికలు ఎన్ని అనుభవించినా చాలుననకుండా కావాలనే కోరిక. మరి ఈ కాముడు చావాలంటే ఉట్టిగా చేస్తాడా? కాముడంటే మన్మథుడు. ఏ మథుడు? మన్మథుడు. మనస్సును మదింపజేసేవాడు మన్మథుడు. మనస్సులో కోరికలు పుట్టించేవాడు మన్మథుడు. మరి ఈ మన్మథుడు చావాలంటే ఏ కన్ను తెరవాలా? ఏ కన్ను తెరవాలా? శివుడు ఏ కన్ను తెరిచాడు? 3వ కన్ను తెరిచాడు. మరి నీకు కూడా ఒక 3వ కన్ను ఇస్తాడు గురుడు కదా. నీకు కూడా 3వ కన్ను ఉంది, జ్ఞాననేత్రం ఉంది. కాకపోతే అది మూసుకొని ఉంది. దాన్ని తెరిపిస్తాడు గురుడు కదా. ఎట్లయితే మన్మథుడు కాముడు ఈ 3వ కన్ను తెరుస్తాడో అప్పుడు ఆ మన్మథుడు బూడిదైపోతాడు కదా. అంటే కోరికలన్నీ అంతరించిపోతాయి కదా. బ్రహ్మజ్ఞాన తత్పరుడికి కోరికలు ఉండవు కదా. ఎందువల్ల అంటే వాడికి తెలుసు ఏది కోరినా కొరతే, ఏది కోరినా కొరతే. మీకు విషయం చెప్తాను. పూర్వం ఈ శివాజీ మహారాజ్ గురువు గారు సమర్థ రామదాసు. ఈ సమర్థ రామదాసు అనేట ఆయన శివాజీ మహారాజుకు గురువు. దేశమంతా పర్యటించాడు. అవసాన దిశ ఇక నా శిష్యుని ఆశ్రయిస్తే ఏదో ఆశ్రయం కట్టుకొని ఓ కుటీరం కట్టుకొని అందులో తప చేసుకుంటాను, కాలయాపన చేస్తానని శివాజీ మహారాజు దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఈ శివాజీ మహారాజు పూజ చేస్తూ ఉంటాడు. ఆ కాళికా మాతకు పూజ చేస్తూ ఉంటాడు. ఆ రాజభటులు ఈయనను కూర్చోబెట్టారు. స్వామివారు మా రాజుగారు పూజ చేస్తున్నారు, కాస్త కూర్చోండి, ఆయన బయటికి రాగానే మీరు ఆయనతో కలవచ్చు అని చెప్తే కూర్చుంటాడు. ఆయన పూజ అంతా అయిపోయింది, ఏమేమో చేశాడు, అంత అయిపోయింది, హారతి అయిపోయింది, అంత అయిపోయింది. అమ్మగారిని కోరుకుంటున్నాడు. అమ్మ నాకు ఈ బలాన్ని ఇవ్వు, ఆ బలాన్ని ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు అని ఏమేమో కోరుకుంటున్నాడు. ఎవరు? శివాజీ మహారాజ్. ఇవన్నీ సమర్థ రామదాసు యొక్క చెవులో పడ్డాయి, గురువుగారి చెవులో పడ్డాయి. ఇక లేచిపోతున్నాడు. ఏమి స్వామి ఇంతవరదాకా కూర్చున్నారు, రాజుగారు బయటకు వస్తారు కూర్చోండి అంటే, అయ్యా వాడే అడుక్కుంటున్నాడు, నాకేమి ఇస్తాడన్నాడు. వాడే అడుక్కుంటున్నాడు బికారిగాడిలాగా, నాకేమి ఇస్తాడాడు అడిపోయినాడు. చూడండి, అంటే మహాత్ములకు ఆ కోరికలు ఉండవు. ఎందువల్ల వాళ్ళ హృదయం జ్ఞానముతో నిండి ఉంటుంది కనుక కోరికలకు తావు ఉండదు. సామాన్యుల కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఎలా ఉంటాయి? సముద్రం ఒడ్డున కూర్చొని అలలు ఎన్ని వస్తాయి చెప్పండి. అలలు ఎన్ని వస్తాయి లెక్కుందా?
లెక్క లేదు కదా. అందుకే మానవుడు తన మనస్సే సరోవరం అని తెలుసుకుంటే మానస సరోవరం ఎవడు పోడండి. ఇప్పుడు మానస సరోవరం పోతున్నారు లక్షలు ఖర్చు పెట్టి. ఎందుకంటే చైనా వాడికి సగం ఇవ్వాలి మన భారతదేశం. అది మధ్య బోర్డర్లో ఉంది. చైనా వాడిలో సగం ఉంది, మన దేశంలో సగం ఉంది. వాడికి సగం టికెట్ ఇవ్వాలి. 3 లక్షలు మాత్రమే. ఇప్పుడు 4 లక్షలు చేశారులే. అర్థమైంది. అక్కడికి పోవాలంటే 4 లక్షలు కావాలి మీకు. అట్లా అక్కడ మీరు పోయి చూస్తే అక్కడ వాళ్ళు చెప్తారు కదా, మానస సరోవరంలో హంసలు ఉంటాయని చెప్తారు. మానస సరోవరంలో హంసలు ఉంటాయని. మీరు పోయి అడగండి ఎవరినైనా, హంసలు అంటే వాడు అంటాడు, అక్కడ ఉన్నాడు, మొన్నటిదాకా ఉన్నాయండి ఇప్పుడే లేవంటాడు. ఎవరు పోయినా అదే మాట అంటాడు, మొన్నటిదాకా ఉన్నాయండి అంత కలి ప్రభావం లేకుండా పోయినాయి అంటారు. అవి ఉన్నది లేదు. హంస అనేది లౌకికంగా లేదండి. ఒకవేళ ఉన్నదనుకో నీకేమొచ్చే, నీలో ఉంది ఒక హంస, నీలో ఉంది ఒక ప్రాణరూపంలో ఉంది హంస. అది హంస. ఆ హంసను గుర్తించితే, మన మనస్సును గుర్తించితే అదే మానస సరోవరం అవుతుంది. సరోవరం అంటే సముద్రం కదా. మన మనస్సే ఒక పెద్ద సముద్రం. దాంట్లో వచ్చే అలలన్నీ ఏమిటి? ఆలోచనలన్నీ అలలే. సముద్రంలో ఏముంటాయి? అలలుంటాయి. మన మనస్సులో ఏముంటాయి? ఆలోచనలు ఉంటాయి కదా. ఈ ఆలోచనలతో కూడిన మనస్సే మానస సరోవరం. నీలో ఉన్న హంసయే ఆ యొక్క గొప్ప శ్రేయస్సును కలిగి ఉంది. హంస యొక్క గొప్పతనం తెలుసునా? హంస ఎంత గొప్ప పని చేస్తుందో మనకు అర్థం కావాలా. హంస పాలను నీళ్లను వేరు చేస్తుందని మనం వింటున్నాం. హంస పాలను నీళ్లను వేరు చేస్తుందట. ఎట్లా తెలియాలా ఇది? ఇప్పుడు ఆ హంసలు లేవు, ఎట్లా తెలియాలా? మరి మనలో హంస ఉన్నది. మనలో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో హంస ఉన్నది. ఈ హంస చేసే మేలు మనం తెలుసుకుంటే అరే ఇంతకంటే గొప్ప హంసం లేదని అర్థమవుతుంది. హంసోపనిషత్తు చదివితే మీకు అర్థమవుతుంది. మీరు ఒక చిన్న పిల్లవానికి పాలు దాపియండి, లేదా జ్యూస్ దాపియండి, లేదా టీ దాపియండి, కాఫీ దాపియండి. వాడు పోసేటప్పుడు ఏం పోస్తాడు చెప్పండి? పాలు దాగి పాలే పోసాడనుకో ఆ తల్లికి ఎంత బాధ. జ్యూస్ దాగి జ్యూసే పోసాడనుకో ఆ తల్లికి ఎంత బాధ. ఎన్ని హాస్పిటల్ తిరగాల చెప్పండి. మన విషయం చెప్పుకుంటే వికారం ఉంటుంది, చిన్నపిల్లలు చెప్పుకుంటే బాగుంటుంది కదా. మనం తీసుకున్న ఆహారము అరిగించి దేహానికిచ్చి ఆ చెత్త చెదారమైన ఆహారాన్ని, ఆ మాలిన్యాన్ని వేరు చేసే హంస ఏది? ఇదా అదా? చెప్పండి. మనలో ఉన్న హంస స్వరూపము మనం పాలు తాగినా, టీ తాగినా, కాఫీ తాగినా, జ్యూస్ తాగినా, ద్రవ పదార్థం ఏది తాగినా అందులో ఉన్న సారాంశాన్ని దేహానికి ఇచ్చి నిస్సారాన్ని మూత్రంగా విసర్జింపజేస్తుంది. మనం తిన్న ఆహారాన్ని అరిగించి అందులో ఉన్న నిస్సారాన్ని, మాలిన్యాన్ని వేరు చేసి బయటపడేస్తుంది. ఏ హంస గొప్పది? మహాత్ములు ఈ హంసను గుర్తించారు కదా. అందువల్ల లోకంలో హింసను వీడినవాడు హంసను ఆశ్రయిస్తాడండి. హింసను వీడినవాడు హంస యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. లోకంలో ఎంత హింస జరుగుతుంది చెప్పండి. ఈనాడు ఒకే కుటుంబంలో ఉన్నవాళ్ళు ఈ ధనం కోసం, దాయాదుల కోసం, ఈ వర్గ పోరాటాల కోసం ప్రాణాలు తీసేసుకుంటున్నారు. జీవహింస అటు పెట్టండి. ఈ విధమైనటువంటి విధానం ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? కామం కారణం, కోరికయే కారణం. మరి ఆ కామం జయించాలంటే నీలో ఉన్న జ్ఞాన నేత్రం తెరవాలా కదా. నీలో ఉన్న ఆ బుద్ధి అనబడే జ్ఞాన నేత్రం తెరుచుకుంటే కోరికతో కూడిన కాముడు జయించబడతాడు. నీలో ఉన్న జ్ఞాననేత్రం నువ్వు తెరవగలిగితే నువ్వు శివుడంతటి వాడివి. ఎంతటి వాడి నువ్వు? శివుడంతటి వాడివి కదా. అందువల్ల బ్రహ్మ జంపి విష్ణు భావంబు గలిపి, విష్ణు జంపి శివుని నీటగలిపి, శివుని జంపి నీవు శివయోగి గావలే విశ్వదాభిరామ వినురవీమ. బ్రహ్మ జంపు, విష్ణు జంపు, శివుని జంపు అన్నాడు.
నేను నిజామాబాదులో అర్ధచాతుర్మాస్యం చేస్తున్నప్పుడు ఈ పద్యం పాడినప్పుడు ఒక ఆయన గబక్కులు లేచిపోయాడు. ఇక లేడు, గబక్కులు లేచిపోయాడు. ఆయన ఆ గీతా మందిరానికి ఒక ట్రస్ట్ మెంబర్ కదా, కేశవరో ఎవరో ఉండొచ్చు. పోయాడు. ఏం స్వామి బ్రహ్మం చంపమంటాడు, విష్ణు చంపమంటాడు, రుద్రుని చంపమంటాడు, వీళ్ళని చంపినాక మనం ఎందుకని అంటాడు. బ్రహ్మ చంపు, విష్ణు భావంబు గలుపు, విష్ణు చంపు శివుని నీట కలిపి, శివుని చంపి నీవు శివయోగి కావాలి అని ఒక అర్థం ఉంది అందులో. బ్రహ్మ అంటే మనస్సు, విష్ణువు అంటే బుద్ధి కదా, రుద్రుడంటే అహంకారం. అర్థమవుతుందా? బ్రహ్మ అంటే సృష్టికర్త బ్రహ్మ, ఈ ఈశ్వర సృష్టి చేసేది బ్రహ్మ. నీలో జీవ సృష్టి చేసేది ఎవరు? మనస్సు కదా. ఈశ్వర సృష్టిని పోషించేది విష్ణువు, నిన్ను పోషించేదేది నీ బుద్ధి. ఈశ్వర సృష్టిని లయింపజేసేదేది రుద్రత్వం, నిన్ను పతనం చేసేదేది అహంకారం. అర్థమవుతుందా? మానవుడు మనస్సు చేత సంకల్పిస్తున్నాడు, బుద్ధి చేత పోషింపబడుతున్నాడు, అహంకారం చేత పతనమవుతున్నాడు. అందుకే బ్రహ్మ చంపు అంటే మనస్సును చంపు, విష్ణు చంపమంటే బుద్ధిని చంపు, రుద్రుని చంపమంటే అహంకారాన్ని చంపు. ఈ మూడు చంపిన తర్వాత నీవేమవుతావు? శివయోగి కావలే, యోగి అవుతాడు వాడు కదా. ఈ మనస్సు వంకబోక, బుద్ధి వంకబోక, అహంకారం వంకబోక వాడు చిత్తవృత్తులన్నీ లయింపజేయడానికి 4వ స్థానంలో ఉంటాడు, ఆ తురీయములో ఉంటాడు. ఆ తురీయములో ఉన్నవాడిని శివయోగి అన్నారు. వాడు హంస మార్గాన్ని అనుసరించి ఆ హంసత్వాన్ని దాటి ఆత్మైక్య సిద్ధిని పొందే కోరేవాడు. అర్థమైందా? అందువల్ల లోకంలో ఏ మానవుడైతే ఈ హంసస్వరూపమే ఆత్మస్వరూపమని తెలియగలుగుతాడో వాడు ఈ లోకంలో హింసను వీడుతాడు, హింస చేయనే చేయడు. అది ఎందువల్ల అంటే హింస చేసేవాడికి ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడన్న జ్ఞానం తెలియదు కదా. నేను మీకు చెప్పాను, మన భారతీయ సంస్కృతి పీనుగను ముట్టుకుంటే స్నానం చేస్తారు కదా, చేస్తారా చేయరా? పీనుగను ముట్టుకున్నా చేస్తారు, పీన దగ్గరికి పోసినా చేస్తారు, శ్మశానం పోయినా చేస్తారు, లేక అది మోసినా చేస్తారు కదా. మరి ఏ ప్రాణి అయినా ప్రాణం పోతే అది పీనుగా కాదా? ఏ ప్రాణి అయినా ప్రాణం పోతే అది పీనుగే. మరి ఆ పీనుగని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఏంటి? ఆ పీనుగని వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కదా. చెప్పండి, అమ్మగారులకు అర్థమైపోయింది ఎప్పుడు. మన భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం మనం బాగా విచారించితే పీనుగని ముట్టుకుంటే స్నానం చేస్తాం. స్నానం చేయకపోయి ఇంట్లోకి వచ్చినామనుకో ఊకుంటారు. అమ్మగా మన తల్లిలో మన భార్య బయటికి వెళ్ళి అంటారు, స్నానం చేసి లోపలికి రా అంటారు. అదే మరి అలాంటిది మనం అట్లా చేస్తున్నామంటే తెలియనితనం. ప్రతి జీవిలో పరమాత్మ స్వరూపం ఉన్నదని, నా స్వరూపమే ఆ స్వరూపం అని తెలియక అది. అందువల్ల ఎప్పుడైతే ఈ కామం అనేది నశిస్తుందో జీవహింస ఉండదండి. ఎక్కువ చాపల్యం ఎంతెంత ఉంటుందో అంతంత జీవహింస ఉంటుంది, ఎంతంత జీవహింస ఉంటుందో అంతంత క్షుద్రదేవత ఆరాధన ఉంటుంది. ఈ క్షుద్రదేవత ఆరాధన వల్ల మానవులకు సరి అయిన శాస్త్రీయ జ్ఞానం దొరకదు. అది కదా. ఈనాడు మనము క్షుద్రదేవత ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. మీరు చూడండి, సూరత్ నుండి, బాంబే నుండి, అహ్మదాబాదు నుండి, ఇంకా భీవండి నుండి, షోలాపూర్ నుండి అందరూ కొన్ని పండుగలు చేయడానికి వస్తారు అక్కడికి. ఎక్కడికి? దేశం, మన దేశం వస్తారు. ఆ పండుగలు చేస్తారు, మజా ఉడాయిస్తారు, మళ్ళీ వచ్చేస్తారు. 1,00,000 రూపాయలు తెచ్చుకుంటారు, అక్కడ హాయిగా గడుపుతారు, వచ్చేస్తారు. అది పండగ? చెప్పండి. జీవహింస చేసి బకాసురుని మెప్పించి చేసే పండగేనా అది? చెప్పండి. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, మనం ఏ వైపు పోతున్నామన్న జ్ఞానం ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. మరి ఈ విధంగా హింస అనేది ఆ విధంగా జరుగుతుంది. ఆ హింసతో పాటు వైరం, చివరిది వైరం. వైరం అంటే రాగద్వేష. వైరం అంటే రాగం, రాగద్వేషం, ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద ద్వేషం. వీడు మనోడు, వాడేవాడో కదా. మనోడిని హక్కున చేర్చుకుంటాం, వేరే వాళ్ళను వాడేవాడు అంటాం కదా. అందుకే మానవుణ్ణి బంధించేవి రెండండి.
మానవుణ్ణి బంధించేవి రెండు, నాది అనే అహంకారము, మాది అనే మమకారం. నాది అనే అహంకారము, మాది అనే అహంకారము. మనది అంటే అది ఏమీ కాదు. ఇప్పుడు మనది అంటే ఏ గొడవ లేదు. మాది అంటే మీద గొప్ప అంటారు. నాదంటే ఇంకా గొడవే. నాది అంటే తనకు మాత్రం వర్తించేది, మాది అంటే తన బంధువులను స్నేహితులను కలుపుకొని చెప్పే మాట. మనది అంటే అక్కడ భేదభావం లేకుండా ఉండేది. ఇప్పుడు దీంట్లో ఎన్ని పోవాలా? 2 పోవాలా. 2 నశిస్తే నాది మాది అంటే అహంకార మమకారాలు నశిస్తే మనది అనే జ్ఞానం కలుగుతుంది. ఈ విధంగా కలియుగ పురుషుడు ఈ విధంగా ఉన్నాడు. మద్యపానమునందు ఉన్నాడు, స్త్రీ వ్యామోహమునందు ఉన్నాడు, జూదమునందు ఉన్నాడు, ప్రాణివధ చేస్తూ ఉన్నాడు, సువర్ణం బంగారం మీద వ్యామోహం కలిగి ఉన్నాడు, అసత్యమే పలుకుతున్నాడు, గర్వం కలిగి ఉన్నాడు, అహంకారం కలిగి కోరికలతో కూడిన కామం కలిగి ఉన్నాడు, హింస చేస్తూ ఉన్నాడు, వైరం కలిగి ఉన్నాడు. ఈ 10 స్థానాల్లో కలిపురుషుడు తాండవిస్తున్నాడు. ఈ 10 స్థానాలను తాండవిస్తున్నటువంటి విషయాలన్నీ మనకు టీవీలో కనపడుతున్నాయి కదా. ఈనాడు మహాత్ములు వచ్చి ఎంత చెప్పినా మనం వింటామా? ఓ క్రికెట్ స్టార్ వచ్చి చెప్తే వింటాం, ఓ సినిమా స్టార్ చెప్తే వింటాం. ఈ సబ్బు వాడండి, ఈ బ్రష్ వాడండి, ఈ టూత్పేస్ట్ వాడండి అని చెబితే దాన్నే వాడతాం. వాడు ఏం చేసుకుంటున్నాం? వాడు చెప్పిన టూత్పేస్ట్ వాడి పనులు కొట్టుకుంటున్నాం. చూడండి ఏ వైపు పోతున్నామంటే మనం పతనం వైపే పోతున్నాం, ఉన్నతి వైపు పోవడం లేదు. అందుకోసం కలియుగం అంటే చెప్పింది శాస్త్రం, కల్యంతే అస్మిన్ ఇతి కలిహి, కల్యంతే అస్మన్ ఇతి కలిహి. దీని యందు నెట్టబడుదురు కనుక కలి. దేని ఎందైతే నెట్టబడుతున్నారో దాన్నే కలి ప్రభావం అన్నారు. మీరు చూడండి, 10 మంది మంచి వాళ్ళు కలిసిపోతూ ఉంటే ఒక్కడు బోడనుకో, వాడిని ఏమంటారు? ఈ 10 మంది, రే ఏరా నువ్వే సత్యహరిశ్చంద్రుడు మనవడివా పద అంటాడు. అంతే కదా. ఇక వాడేం చేస్తాడు? ఈ నలుగురితో నారాయణ గుంపులో గోవిందని అలా కలుస్తాడు. అందువల్ల తనకిష్టం లేకపోయినా అందులోకి నెట్టబడేది ఏదైతే ఉందో దాన్నే కలి ప్రభావం అన్నారు. మరో అర్థం, కల్యంతే బాణాహ అత్రేతి కలిహి కలకిలక్షేపే. కల్యంతే బాణాహ అత్రేతి కలిహి కలకిలక్షేపే. ఇచ్చట బాణములు వేయబడును కనుక కలిహి, యుద్ధము. ఎప్పుడు మానవులలో వైరభావాలు, యుద్ధము. అది మనం అనుకుంటాం కౌరవులకు పాండవులకే జరిగింది యుద్ధం అని కదా. మానవుడు పుట్టిన కానుండి మరణ పర్యంతం మనం లోకంలో చూస్తున్న ఈ మంచి వాళ్లకు చెడ్డ వాళ్ళకు ఎప్పుడు పోరాటమే. సత్యాసత్యములకు, ధర్మాధర్మములకు, న్యాయాన్యాయములకు ఎప్పుడు పోరాటమే జరుగుతూ ఉంటుంది. అది అందుకే మహాత్ములు అంటారు, భారత సమరము తనలో పోరిడి అజ్ఞాన పోరాటంబౌ ధీరులు దీనిని తెలిసియు పోరుట నిజ భారతముగా పురుషులు జీవశతకం. భారత సమరము తనలో పోరెడి అజ్ఞాన పోరాటంబౌ ధీరులంటే వేదాంత పరిభాషలో కండబలం గల వాళ్ళు కాదండి, బుద్ధి బలం గల వాళ్ళను ధీరులంటారు. లౌకికంలో కండబలం గలవాడు ధీరుడు. కండబలం గలవాడు బయట ఉన్న శత్రువులు జయిస్తారు. బుద్ధిబలం గలవాడు లోన ఉన్న శత్రువును జయిస్తాడు. మన లోన శత్రువు ఉన్నారా లేరా? ఎంతమంది ఉన్నారు? చూడు. అందువల్ల లోన ఉన్న శత్రువును జయించేవాడు బుద్ధిబలం గలవాడు, బయట ఉన్న శత్రువుని జయించేవాడు జ్ఞానబలం గలవాడు. అది అందుకే మహాభారత అరణ్యపరం అంటుంది, వెలిపగర గెలుపే అలఘుమతిన్ గెలువవలయున్ అభ్యంతర శత్రుల తద్విజయము మోక్షము నలువరు పంజాలు నొంట నమ్మేలగునే అంటాడు. ఓ రాజా, బయట గెలిచింది గెలుపు కాదయ్యా, లోన గెలిచింది గెలుపు అంటాడు. నేనంటాను ఒక మాట, బయట గెలిచింది గెలుపు కాదు బలుపు, లోన గెలిచిందే గెలుపు. బయట గెలిచింది గెలుపు కాదు, అది బలుపు. అర్థమైందా? స్పష్టంగా అర్థం కావాలా. మనం బయట గెలుస్తున్నాం కానీ లోన గెలుస్తున్నావా? అదే మరి ఏమన్నాడు భాగవతకారుడు?
లోకములన్ని గడియలోన జయించిన వాడవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులారువురు. వారిని ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున జోడుము దానవేశ్వర. వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక, వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక, మదయుతాసుర భావంబు మాయ మానవయ్య. అయ్య నీ మ్రోల మేలాడరయ్య జనులు. ప్రహ్లాదుడు అంటాడు తండ్రిని, లోకములన్ని గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువన్నేరవు. ఓ అయ్యా, ఓ తండ్రి, లోకాలన్నీ గడియలో జయించావు, కానీ నీలో నీ చిత్తమును ఇంద్రియా వృత్తులను జయించలేదు. ఇంద్రియానీకమున్ గెలువన్నేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులు ఆరుగురు. నిన్ను బంధములో పడవేసేవాళ్ళు ఆరుగురు, కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యములు. వారిని ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర. నేర్పున ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఇది గురువుల దగ్గర నేర్చుకోవాలి. అర్థమైందా? వాడు నేర్చుకొని వచ్చాడు, వాడు బడికి పోయి నేర్చుకొని వచ్చాడు. ఏం చదువుకున్నావురా నాయన అంటే ఏమన్నాడు? చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మ అర్థ ముఖ్య శాస్త్రములు, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి అన్నాడు వాడు. చూడండి, వాడట చదువులలో రహస్యమంతా చదివాడు. చెప్పుకున్నాం కదా మొన్న, ఏది ఉంటే చదువుతున్నాం మనం. ఏది ఉంటే మనలో ఆత్మ చైతన్యం ఉంటేనే చదవాలా, ఆత్మ చైతన్యం ఉంటేనే చెప్పాలా, ఆత్మ చైతన్యం ఉంటేనే వినాలా, ఆత్మ చైతన్యం ఉంటేనే ఏదైనా ఈ లోకంలో చెయ్యాలి. నీ శరీరములో ఆత్మ చైతన్యమే లేకపోతే నువ్వు చెప్పేది ఎక్కడా, వినేది ఎక్కడా, చూచేది ఎక్కడా, ఏదైనా చేసేది ఎక్కడా? చెప్పండి. నీ శరీరములో చైతన్యం ఉంటేనే నిన్ను ఇంట్లో పెట్టుకుంటారు కదా. అంతేగాని నీ శరీరము నుండి చైతన్యము బయటికి పోతే ఇంట్లో పెట్టుకుంటారా? యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛసి కుశలం గేహే, గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చూడు, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛసి కుశలం గేహే. ఎంతవరకైతే ప్రాణం ఉంటుందో అంతవరదాకా నిన్ను బాగున్నావా, తిన్నావా, పన్నావా అని అడుగుతారు. ప్రాణం పోయినాక వచ్చి పక్కన కూర్చొని బాగున్నావు అంటాడు ఎవడన్నా? అంటాడు ఎవడన్నా? పేపిచ్చోడు అంటాడా? మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే, మానవుడి గతి ఎలా ఉందంటే, బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చూడండి, బాలాస్తావత్ క్రీడాసక్తః, మన బాల్యమంతా క్రీడలలో ఆటపాటల్లో అయిపోయింది కదా. తరుణస్తావత్ తరుణీసక్తః, తరుణం అంటే యవ్వనం, తరుణి అంటే స్త్రీ. మన యవ్వనమంతా ఈ సంసార సుఖంలో పోయింది. బాల్యమంతా ఆటపాటల్లో పోయింది, యవ్వనమంతా సంసార సుఖంలో పోయింది. వృద్ధస్తావత్ చింతాసక్తః, వృద్ధాప్యంలో చింతలు కదా. ఏం చింతిస్తాడు తెలుసా? పక్కవాడు అంత ఎదిగిపోయాని నేను ఇంకా ఇక్కడే ఉంటున్నట్ట. అందుకే ఈ చింతలు మానవన్నారు మహాత్ములు. అది చింత మాను మీద చామంతి పూసేను తెలుసుకోండి, నీటి ఆవిరి చేత దీపాలు వెలిగేను తెలుసుకోండి, వెంపాలి చెట్లకు నిచ్చెనలు వేసేరు తెలుసుకోండి, పంది కడుపున ఏనుగు పిల్ల పుట్టేనయ్యా తెలుసుకోండి తెలుసుకోండి అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? బ్రహ్మంగారు అన్నారు.
ఆయన ముందు బ్రహ్మంగారు కాదు, వీరం బొట్లయ్య. ఆయన ముందు పేరు వీరం బొట్లయ్య. ఆ బ్రహ్మ సాక్షాత్కారం పొందిన తర్వాత అయినారు బ్రహ్మంగారు. అర్థమైందా? అది ఆ బ్రహ్మ సాక్షాత్కారం పొందిన తర్వాత అప్పుడు ఆయన ఏమైనారు? బ్రహ్మంగారు అయినారు. అంతకుముందు వీరం బొట్లయ్య. అర్థమైందా? ఆయన ఆ తత్వాన్ని లోకానికి అందించాడు కదా. ఆ తత్వంలో ఏముంది చెప్పండి? చింతమాను మీద చామంతి పూసేను తెలుసుకోండి అంటే మనం పోయి చూసి వస్తున్నాం. చింతమాను మీద చామంతి పూసేను తెలుసుకోండి అంటే మనం ఏమనుకుంటున్నాం? ఆ కందిమల్లేపల్లెలో చింత చెట్టుకు చామంతి పూలు పూస్తాయని పోయి చూసి వస్తున్నాం. ఆయన అన్న మాటల్లో అది కాదండి. చింతమాను, నీలో ఉన్న విషయ చింతలు మాను. నీలో ఉన్న విషయ చింతలున్నాయే, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఏవేవో అనుకునే ఉంటాయే, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా, తెలివి ద్వారా, ఈ చిత్తము ద్వారా ఏవేమో చింతిస్తూ ఉంటామే విషయ చింతలు. ఈ విషయ చింతన మానితే నీలో బ్రహ్మజ్ఞానం వికసిస్తుంది. అర్థమైందా? విషయ చింతలు మానిన వాడు బ్రహ్మచింతనలో ఉంటాడు, దైవ చింతనలో ఉంటాడు. అందుకే మీరు చూడండి, రాముడున్న హృదయంలో కాముడుండడు, కాముడున్న హృదయంలో రాముడుండడు. కోరికలున్న హృదయములో దైవత్వం ఉండదు, దైవత్వం ఉన్న హృదయంలో కోరికలు ఉండవు. అది అందుకోసం చింత మాను అంటే చింతలు మాను. నీలో ఉన్న చింతలు, విషయ చింతలు మానుకోనాయన. అప్పుడు మహాత్ములు చెప్పేటువంటి జ్ఞానం వల్ల నీ బుద్ధి వికసిస్తుంది, నీలో జ్ఞానం వికసిస్తుంది. చింతమాను మీద చామంతి పూసేను తెలుసుకోండి, నీటి ఆవిరి చేత దీపాలు వెలిగేను తెలుసుకోండి. నీటి ఆవిరి చేత దీపాలు వెలిగేను తెలుసుకోండి అంటే మనం కరెంటుతో సరిపెట్టుకున్నాం, కరెంటు నీళ్ళతో తయారవుతుంది కదా అని. అంత మాత్రమే కాదండి, నీటి ఆవిరి చేత దీపాలు వెలిగేను తెలుసుకోండి అంటే ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం ఋతకం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఓం ఆపోజ్యోతి రసోమృతం. ఆపోజ్యోతి, ఆపహ అంటే నీరు, నీటి చేత మనలో ఈ ప్రాణజ్యోతి ప్రకాశిస్తూ ఉంది. ఏ నీటి చేత? ఈ లాలాజలము ఊరినంత వరకు ఈ ప్రాణజ్యోతి ప్రకాశిస్తుందయ్యా. ఈ లాలాజలం ఇంకిపోతే ఈ జ్యోతి ఆరిపోతుంది. ఏ జ్యోతి? ఈ ప్రాణజ్యోతి ఆరిపోతుంది కదా. అందుకే మన వాళ్ళు తలగడ కాడ దీపం పెడతారు. దీపం పెట్టి ఏం చెప్తారు? ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, ఇప్పుడే పోయినాడు అంటారు. ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, తిన్నాడు, అందరితో మాట్లాడాడు, ఇప్పుడే అయిపోయినాడు అంటారు. అదే అంతవరకు కర్మ ఉంది, అయిపోయినాడు అంతే. ఎందుకు దీపం పెడతారు? ఆ దీపం ఇచ్చే సందేశం ఏమిటి? ప్రమిద ఉంటుంది, చమురు ఉంటుంది, ఒత్తి ఉంటుంది. ప్రమిద దేహం వంటిది, మట్టి ప్రమిద ఉందే దేహం వంటిది. అందులో పోసిన చమురు ఉందే ఆయుష్ వంటిది. ఒత్తి ఉందే జీవుడు. ఈ జీవుడనబడే ఒత్తి ఎంతవరకు వెలుగుతుంది? భగవంతుడు పోసిన చమురు ఆయువు ఉన్నంతవరకు వెలుగుతాడు, ఆ తర్వాత మలిగిపోతుంది. చూడండి, అట్లాగే కుండకు 3 రంధ్రాలు ఎందుకు చేస్తున్నారు? తలకొరివి పెట్టేటప్పుడు కుండకు 3 రంధ్రాలు చేస్తారు కదా. చుట్టుకొక రంధ్రం, చుట్టుకొక రంధ్రం, చుట్టుకొక రంధ్రం, తర్వాత కింద పడేస్తాడు, లాభోదీపం మొత్తుకుంటాడు కదా. ఈ 3 రంధ్రాలే చేయడం కారణం ఏంటి? మన ఆయువు 3 అవస్థలతో ఆగిపోతుంది. జాగ్రత్త అవస్థలో కొంత, స్వప్నావస్థలో కొంత, సుషుప్తి నిద్రావస్థలో కొంత. ఈ 3 అవస్థలలో మన ఆయువు అయిపోతూనే ఉంది. అది అర్థమైందా? ఈ దీపం ఎంతవరకు పెరుగుతుందయ్యా అంటే ఈశ్వరుడిచ్చినటువంటి యొక్క ఆయుష్ అనే తైలం ఉన్నంత వరకే ఈ జీవుడనే ఒత్తి వెలుగుతుంది. అందుకే నీటి ఆవిరి చేత దీపాలు వెలిగేను తెలుసుకోండి అంటే మన నోటి యందు లాలాజలం ఎంతవరకైతే స్రవిస్తూ ఉంటుందో అంతవరదాకా మన బ్రతుకు. ఎప్పుడైతే ఈ లాలాజలం ఇంకిపోతుందో, ధారాపాత్రలో ఖాళీ అయిపోతుందో అప్పుడు ఇది పడిపోతుంది. ధారాపాత్ర చెప్పే సందేశం ఇదే.
శివాలయానికి వెళ్ళినప్పుడు ధారాపాత్ర చూస్తాం కదా, ఆ ధారాపాత్ర ప్రతి మానవుడికి ప్రతి జీవుడికి హెచ్చరించి చెప్పే జ్ఞానోపదేశం ఇదే. నాయన నీ ఆయుష్ అంతా దినదినము క్షణక్షణం అయిపోతుందిరా అంటారుగా మన వాళ్ళు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రాణం ఉండగానే పరమాత్మను తెలుసుకో, దేహం ఉండగానే దేవుణ్ణి పొందు అని చెప్పేదే ఆ సందేశం. అదేదో ఆకారంగా అలంకారంగా పెట్టింది కాదు. మన హిందూ దేవాలయాల్లో ఏదైతే ప్రక్రియ జరుగుతుందో అది మన వేద ప్రామాణికంగా ఉన్నటువంటి విషయ విధానం కదా. దీపం అంటే ఏమిటి, టెంకాయ అంటే ఏమిటి, నంది అంటే ఏమిటి, గాలిగోపురం అంటే ఏమిటి, ధ్వజస్తంభం అంటే ఏమిటి, ప్రతి దానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని కనుక మనం తెలుసుకుంటే మనకి మూఢ విశ్వాసాలు తొలుగుతాయి, సరి అయిన ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందువల్ల నీటి ఆవిరి చేత దీపాలు వెలిగేను తెలుసుకోండి అంటే, అవును మరి ఈ దేహం అనే దీపం వెలుగుతుందంటే ఎవడు వెలిగిస్తున్నాడు? మన దేహంలో ప్రాణజ్యోతి ప్రకాశిస్తుందంటే ఈ నీటి ఆవిరి చేత. అర్థమైందా? అట్లాగే వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసేరు తెలుసుకోండి అన్నాడు. వెంపలి చెట్లు ఎంత పెద్దగా ఉంటాయండి, దూలాల వాసాలాయి ఇంత ఉంటాయి. అయితే మనం అనుకుంటాం అరే రాబోయే కాలంలో ఇంతింత పుడతారేమో బుడతలు, వాటికే నిచ్చెనలు వేసి పాకుతారట వాళ్ళు. వెంపలి చెట్లకు నిచ్చెనలు అంటే అది కాదండి అర్థం. వెంపలి చెట్లు అంటే పనికిరానివి. పనికిరాని పనులకు పెద్ద పెద్ద ప్లాన్లు వేసే వాళ్ళంతా అదే. లోకంలో పనికిరాని పనులు ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు క్రీడారంగం ఉందనుకోండి, ఒకటి క్రీడారంగం ఉందండి కదా, నేను విమర్శించడం, క్రీడారంగం ఉంది. లక్షలు కోట్లు వెచ్చించి మనం ఆ క్రీడారంగాన్ని వీక్షిస్తున్నాం. ఏమన్నా ఇసుమంత జ్ఞానం ఉందా అందులో? గెలిచినవాడు సంతోషంగా ఉంటాడు, ఓడినవాడు నిరుత్సాహపడతాడు, అంతే తప్ప ఏమైనా ఫలితం ఉందా? లేదు కదా. దానికి ఎంత పెద్ద పెద్ద ప్లాన్లండి. వాడు ఎట్ట అవుట్ అయింది చూపెడతాడు, ఏ విధంగా అవుట్ అయింది చూపెడతాడు, ఆ బ్యాటుకు తాకిందా తాకలేదా కంప్యూటరు జూమ్ చేసి చూపెడతాడు, అది చేసి చూపెడతాడు. ఏవో పెద్ద పెద్ద ప్లాన్లే ఈ పనికిరాని ప్లాన్లండి కదా. ఇంకో విషయం, పనికిరాని వాడికి పెద్ద పెద్ద ప్లాన్లు అంటే ఉపయోగార్థం లేనటువంటి యొక్క విధి విధానాలను అనుసరించడమే కదా. ఈనాడు మానవుడు సత్యమైన జ్ఞాన సంబంధమైనటువంటి తన స్వరూపాన్ని విస్మరించి పనికిరాని పనులకు పాకులాడుతున్నాడా లేదా కదా. నిజంగా తెలుసుకోవాల్సింది తన స్వరూపం ఏమిటో తెలుసుకోవాలా, తాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలా, చేరవలసిన ఆ స్వస్థానం గమ్యం మోక్షాన్ని చేరాలా. అది పక్కన పెట్టి ఏమేం చేస్తున్నా అని చెప్పండి. ఏం చేస్తున్నాం, ఎక్కడి నుంచి వచ్చాము, ఏం పనిగా వచ్చాము విచారిస్తున్నావా? లేదే. మనమంతా వచ్చిన పని మర్చిపోయినాం. వచ్చిన పని మర్చిపోయి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాం. వచ్చిన పని ఏమిటి? ఓం అంటే ఏమర్థం వస్తుంది? ఒక్కసారి ఓం అంటే అనండి. ఓం అనే పదములో 3 అక్షరాలు ఉన్నాయి కదా, అకారము, ఉకారము, మకారము. ఆ అంటే ఈశ్వరుడు, ఊ అంటే కొరకు, అంటే జీవుడు. ఈశ్వరుని కొరకు జీవుడు. ఒక్కసారి ఓంకారం పలికితే నీ జీవితము ఎవరి కొరకు? నీ మానవ జన్మ వచ్చింది ఎందుకొరకు? ఈ మానవ జన్మ ఎందుకొరకు వచ్చింది? ఈశ్వరుని పొందే కొరకు, భగవంతుని పొందే కొరకు, రామాయ రాముని కొరకు, శివాయ శివుని కొరకు, నారాయణాయ నారాయణుని కొరకు. అంతేగాని దేహ సుఖాల కొరకు కాదు కదా. పశుపక్షాదుల్లాగా జీవించి మరణించడానికి రాలా మానవ జన్మ కదా. ఆ పరమాత్మను పొందే కొరకు వచ్చింది కదా. ఆ పరమాత్మ తత్వాన్ని శ్రవణం చేసి మననం చేసి ధ్యానమగ్నులమై అంతర్ముఖ వృత్తి అనబడే సమాధి నిష్టను సంపాదించుకొని ఆ పరమాత్మను పొందే కొరకు మానవ జన్మ వచ్చింది. ఇంత మంచి మానవ జన్మ, పవిత్రమైన మానవ జన్మను మనం ఏం చేసుకుంటున్నాం? కేవలం ఉదర పోషణార్థమే వినియోగించుకుంటున్నాం కదా. పవిత్రమైన ఈ ప్రాణాన్ని మహాత్ములు దీన్ని ఈ హంసను పరమహంసగా మార్చుకున్నారు. మనము ఈ హంసను ఊపిరిగా వాడుకుంటున్నాం. ఊపిరిగా వాడుకొని దేహ సుఖాలు మనం పొందుతున్నాం. మహాత్ములు ఈ హంసను, ఈ ప్రాణాన్ని పరమాత్మను పొందే కొరకు వాడుకున్నారు. మీరు అన్నపూర్ణాష్టకంలో చివరికో శ్లోకం ఉంటుంది, అన్నం ఎందుకు తినాలా?
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం. ఓ తల్లి అన్నపూర్ణ, సకల జీవులకు ఆహారం ఇచ్చే ఓ తల్లి, నేను నీవిచ్చిన ఆహారం తీసుకుంటున్నాను. ఎందుకు? జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం. జ్ఞానం కొరకు, జ్ఞానం సంపాదించుకొని వైరాగ్యాన్ని సిద్ధింపజేసుకొని ఆ కైవల్య సిద్ధిని పొందే కొరకు నీవిచ్చిన ఆహారాన్ని తీసుకుంటున్నా అనుంది అర్థం. మనం అన్నం ఎందుకు తినాలా? అందుకు తినాల, ప్రాణం ఉండే కొరకు తినాల. ప్రాణం ఎందుకు? పరమాత్మను పొందే కొరకు. అంతేకాని భోగభాగ్యాలు అనుభవించడానికి కాదు. అర్థమైందా? అందుకోసం ఈ జన్మ అనేది ఎంత గొప్ప విశేషం మనకు అర్థం కావాలి. ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతున్నాం అన్నది. అదే మలమూత్ర సమ్మిశ్రమాంసరుధిర, మలమూత్ర సమ్మిశ్రమాంసరుధిర శల్యమాత్రమైనట్టి మాయబొమ్మ, కలిమిలోములలోన కష్ట సౌఖ్యములందు మమత పుట్టించుని మట్టి బొమ్మ. పుట్టి నవ్వించును గట్టి ఆడ్పించును, పుట్టి నవ్వించును గిట్టి ఏడ్పించును, మెట్టి ఆడించును ఈ కీలు బొమ్మ. కామమూర్తులకిది కనకంపు బొమ్మ, విశ్వ విజ్ఞానులకిది వట్టి వెర్రి బొమ్మ. ఎచటి నుండి వచ్చెనో నెచటికేగలదో, సొంత ఎరుగదు ఈ గాలి సంత బొమ్మ అన్నారు. ఈ బొమ్మను చూడు ఎంత బాగా వర్ణించాడో మహాత్ములు కదా. మలమూత్ర సమ్మిశ్రమాంసరుధిర శల్యమాత్రమైనట్టి ఈ మాయ బొమ్మ. చూడండి, దీని గురించి విచారించితే అంత హేయమే, అంత అపవిత్రమే. పవిత్రం అంటూ ఏమీ లేదు కదా. మలమూత్ర సమ్మిశ్రమాంసరుధిర శల్యమాత్రమైనట్టి ఈ మాయ బొమ్మ, కలిమిలేములలోన కష్ట సౌఖ్యములందు మమత పుట్టించుని మట్టి బొమ్మ. అంతే కదా, ఉంటే సంబరపడుతుంది, లేకపోతే దుఃఖపడుతుంది. మమత పుట్టించుని మట్టి బొమ్మ. ఇది మట్టి బొమ్మ అన్నారు. ఎందువల్ల? మనం తినేది మట్టి కదా, మట్టిలోనే పుట్టాం, మట్టినే తింటున్నాం, మళ్ళీ తిరిగి ఎక్కడికి పోతున్నాం? మట్టిలోకే పోతున్నాం. అందుకే మన దేహాన్ని నలిస్తే ఏమొస్తుందయా? మట్టా బంగారమా? బంగారం వస్తే మీరు ఇక్కడికి వస్తారా? బంగారం కనుక వస్తే మీరు వచ్చేవాళ్ళ ఏ నలుసుకుంటా కూర్చుంటే అయిపోయా కదా. ఎందుకు మట్టి వస్తుందంటే ఇది మట్టినే తింటుంది, మట్టితోనే పెరుగుతుంది, మట్టి నుంచి వచ్చింది కదా. ఒక చోట భార్యాభర్తలతో కూడా చిన్నపిల్లలు కూడా వచ్చి కూర్చుంటారు సత్సంగంలో. అది ఆ విధంగా ఒక చోట చిన్నపిల్లలు భార్యాభర్తలు ఎప్పుడు వాళ్ళ వెంట తీసుకొని వచ్చి కూర్చొని 10 సంవత్సరాల అమ్మాయి, ఒక 5-6 సంవత్సరాలు అబ్బాయి. ఒకసారి భార్యాభర్తలు రాలా, అంటే తల్లిదండ్రులు రాలా, పిల్లలు వచ్చి కూర్చున్నారు. స్వామిగారికి పరిచయం కనుక, ఏమమ్మా ఈరోజు మీ అమ్మా నాన్న రాలేదు, మీరు మాత్రం వచ్చారంటే ఆ అమ్మాయి ఒక మాట అంది. ఏమని? స్వామీజీ మా అమ్మ మట్టి నుండి మట్టి తేవడానికి పోయింది, మా నాన్న మట్టిని మట్టిలో కలపడానికి పోయాడని చెప్పింది. గురువుగారికి అర్థం కాల, ఇప్పుడు మీకు కూడా అర్థం కానట్టు. మా అమ్మ మట్టి నుండి మట్టి తేవడానికి పోయింది, మా నాన్న మట్టిని మట్టిలో కలపడానికి పోయాడు. ఇక గురువుగారు ఇక ఆగాడు, అందరు పోయిన తర్వాత మళ్ళీ అడుగుదామని. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇటు రా అమ్మ, నువ్వేదో చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదంటే, ఏం లేదు స్వామీజీ, మా అమ్మ మా పక్కింటి ఒక ఆంటీ ప్రసవానికి సిద్ధంగా ఉంది కనుక ఆసుపత్రికి తీసుకెళ్ళింది, మా నాన్న మా బంధువులు ఎవరో చనిపోతే శ్మశానానికి వెళ్ళాడని చెప్పారు. ఆ పిల్లలు అప్పుడప్పుడు ఆ సత్సంగంలో కూర్చొని విన్నారు కనుక అంత గొప్ప మాట అన్నారు. మట్టి నుండి మట్టి తేవడానికి పోయింది తల్లి, మట్టిని మట్టిలో కలపడానికి పోయినవాడు తండ్రి కదా. ఎంత గొప్ప మాట అది. చిన్న పిల్లలకు అంత పెద్ద మాట, అంత సంస్కారం వచ్చిందంటే ఆ తల్లి వెంట తండ్రి వెంట వచ్చారు కనుక. అందుకే తల్లిదండ్రులు సంస్కారవంతులైతే పిల్లలకు పుట్టుకతో ఈ గురువులు ఇచ్చే జ్ఞానం కలుగుతుందండి. అది అందువల్ల లోకంలో తల్లి తండ్రి వాళ్ళే ప్రథమ గురువులు పిల్లలకు కదా. ఈ విధానాన్ని అనుసరింపజేసేవంతా మనకు వేదాంత తత్వం.
దీన్ని మట్టి బొమ్మ అన్నారు, కీలు బొమ్మ అన్నారు, మాయ బొమ్మ అన్నారు కదా. మరి దీన్ని ఇంకేమన్నారు? కామమూర్తులకిది కనకంపు బొమ్మ. కామమూర్తులు దేహ సంబంధమైన సుఖాలు పొందే వాళ్లకు ఇది బంగారు బొమ్మట కదా. దేహ సుఖాలు పొందే వాళ్లకు ఇది ఏ బొమ్మ అన్నారు? బంగారు బొమ్మ. కామమూర్తులకిది కనకంపు బొమ్మ, విశ్వ విజ్ఞానులకు ఇది వట్టి వెర్రి బొమ్మ. మహాత్ములకు ఇది వట్టి వెర్రి బొమ్మ అని చెప్పారు కదా. ఈ బొమ్మను చూసి మనం నిలువుటద్దం ముందు నిలుచొని ఏమేమో చూస్తాడు, ఏమేమో పోస్తాడు, ఏమేమో చేస్తాడు. ఎంత భద్రంగా కాపాడినా యముడికి అప్పగించాల్సిందే కదా. అట్లని ఇప్పుడే చచ్చిపోం కదా. కానీ ఎంత బాగా కాపాడినా కూడా ఆయన అప్పగించిపోవాల్సిందే కదా. యమోన కరుణానాస్తి అన్నాడు. ఏ లోకంలో ఏ దేవునికైనా కరుణ ఉంటుంది, కానీ యముడికి మాత్రం కరుణ ఉండదు. రావాల్సిందే ఆయన. అది అందుకే యముడు రావాలంటే ఏ శ్రమ పడనవసరం లేదండి. తిని కూర్చుంటే ఆయనే వస్తాడు. కానీ దేవుడు రావాలంటే విని కూర్చోవాలి, బాగా వినాలి. దేవుడు దర్శనం ఇవ్వాలంటే బాగా వినాలా, కూర్చుంటే దేవుడు గుర్తుకొస్తాడు. ధ్యానం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. కానీ యముడు రావాలంటే ఏ శ్రమ పడిన అవసరం లేదు, తిని కూర్చుంటే ఆయన వచ్చేస్తాడు. ఆ విధంగా ఈ శరీరాన్ని, ఈ యొక్క దేహాన్ని వర్ణించాడు. కామమూర్తులకిది కనకంపు బొమ్మ, విశ్వ విజ్ఞానులకిది వట్టి వెర్రి బొమ్మ. ఎచటి నుండి వచ్చెనో ఎచటికే ఎగగలదో, సుంత ఎరుగదు ఈ గాలి సంత బొమ్మ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోతుంది, దీనికి ఏమాత్రం తెలియదు. సుంత ఏ కొంచెం తెలియదు. ఇది సంత బొమ్మ అన్నారు. సంత అంటే పూర్వకాలం సంతలు ఉండేవి కదా. పూర్వకాలం సంతలు ఉండేవి. సంతల్లో అందరూ వారి వారి వస్తువులు అమ్ముకోవడానికి వస్తారు. ఒకరి పరిచయం ఒకరు చేసుకుంటారు, ఆ తర్వాతకి ఇంటికి వెళ్ళిపోతారు. మనం కూడా ఈ ప్రపంచం అనే సంతలోకి వచ్చాం. ఈ ప్రపంచమే పెద్ద సంత కదా. ఈ సంతలోకి వచ్చాం, ఒకరినొకరం పరిచయం చేసుకుంటున్నాం, ఒకరితో ఒకరిని బంధుత్వం, ఒక స్నేహత్వం పెంచుకుంటున్నాం. ఎవరి కాలం తీరితే వాళ్ళు పోతున్నాం. కానీ ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతున్నాం అనేది ఎవరికి తెలియదు కదా. ఎందుకొరకు వచ్చింది ఈ మానవ జన్మ, ఏం పనిగా వచ్చింది, ఏం చేసుకుంటే ఇది సార్థకమవుతుందన్న రహస్యం తెలియదండి. అందుకే ప్రతి ఒక్కరూ పద్మవ్యూహంలో చిక్కి ఉన్నారు, అందులో నుంచి బయటపడలేకపోతున్నారు. పద్మవ్యూహంలో చిక్కినవాడు ఎవడు? అభిమన్యుడు. అంటే అభిమానధనుడు తనకే తెలుసునని అభిమానించి ప్రవేశించాడు కదా. వాళ్ళ తండ్రులు లేనప్పుడు ఆ పద్మవ్యూహం పన్నాడు. ఎవరు? ద్రోణుడు కదా. ఈ ద్రోణాచార్యుడు పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకొని మరణించినవాడు అభిమన్యుడు. పద్మవ్యూహం అంటే మన బంధువులు, మన స్నేహితులు, మనం అల్లుకున్నటువంటి సముదాయం ఏదైతే ఇదే పద్మవ్యూహం అంటారండి. ఈ పద్మవ్యూహంలో చిక్కి ఇదే నిజమని, ఇదే పరమావధని మనం బయటపడలేకపోతున్నాం. ఇంకా పద్మవ్యూహం అంటే ఈ లోకానికి రావడం, అవిద్యకు, అజ్ఞానము, మాయా వలయంలో చిక్కిపోవడం. ఈ మాయా వలయం నుంచి బయటపడలేకపోతున్నాం. బయటపడాలంటే వినాలా. అందుకే చూడండి, అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రవేశించేంతవరకే విన్నాడు వాడు, బయటపడేది వినలా. అట్లా మనం కూడా అంతే. ఈ లోకానికి వచ్చేది తెలుసు, ఈ లోకం నుండి బంధ విముక్తి పొందే మార్గం మనకు తెలియదు. మరి ఎవరు తెలపాలా? గురుడు తెలపాలా. ఇంకెవరు తెలిపే అవకాశమే లేదు. అందువల్ల ఎట్లయితే అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కి బయటపడలేదో, వాని బంధువులే, వాని స్నేహితులే, వాని తండ్రులే, వాని తాతలే వాని చంపారా లేదా అంటే తన వాళ్ళే తనను సంహరింపజేశారు. ఈ విధంగా విచారించితే మనమంతా ఈ వ్యూహంలో చిక్కుకున్నాం, ఈ పద్మవ్యూహంలో చిక్కుకున్నాం. అవిద్యానబడే, అజ్ఞానమనబడే, తెలియనితనమనే ఈ మాయా వలయంలో చిక్కుకొని అందులో నుంచి బయటపడలేకపోతున్నాం. అందుకే కలి ప్రవాహంలో పుట్టినవాడు, కలి ప్రేరణతో పుట్టినవాడు దుర్యోధనుడు. మీరు మహాభారతం ఆది పర్వం చదివితే ఎవరు ఏ విధంగా పుట్టారో మనకు అర్థమవుతుందండి. ఆది పర్వం అంతా చదివితే పాండవులు, కౌరవులు మనకులాగా దేహ సంపర్కంతో దేహదారులై పుట్టల. అర్థమైందా?
వాళ్ళే తల్లిదండ్రుల యొక్క కలయిక వల్ల పుట్టిన వాళ్ళు కాదు కదా. ఎందువల్ల అంటే ఈ కౌరవ సంతానం పాండవ సంతానం మనం మహాభారతంలో చూస్తున్నాం కదా. ఈ మహాభారతంలో చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే అరే అన్యాయ మార్గంలో పయనించిన వాళ్ళు ఎంతోమంది, న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో పయనించిన వాళ్ళు కొద్దిమంది అని మనం చెప్పుకుంటాం. నిజంగా విచారించిన అంతే, ఆనాడు సంఖ్య పెద్దదే అన్యాయ మార్గంలో అజ్ఞాన మార్గంలో పయనించేవాళ్ళు. న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో జ్ఞాన మార్గంలో పయనించేవాళ్ళు తక్కువ. మరి ఈనాడు కూడా అంతే కదా. ఈనాడు కూడా ధర్మ మార్గంలో జ్ఞాన మార్గంలో మోక్ష మార్గంలో మహాత్ములు చూపిన మార్గంలో పయనించే వాళ్ళు తక్కువ, ఇష్టం వచ్చిన మార్గంలో పయనించే వాళ్ళు ఎక్కువ. అది అప్పటికీ ఇప్పటికీ ఆ సంఖ్య అలాగే వస్తుంది కదా. అందువల్ల ఇక్కడ దుర్యోధనుడు అంటే కలి అంశమున జన్మించినట్లు భారతంలో ఉంది. వాడికి తెలుసు, వాడేమంటాడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. వాడు అంటాడు దుర్యోధనుడు, ధర్మం అంటే నాకు తెలుసు, కానీ దాన్ని ఆచరించే అటువంటి యొక్క శక్తి నాకు లేదు. అధర్మం అంటే ఏమిటో నాకు తెలుసు, దాన్ని విడిచే శక్తి నాకు లేదు. నా దేహంలో దయ్యమో దేవుడో కూర్చొని ఉన్నాడు, వాళ్ళు యథా చెబితే అలా పోతానంటాడు. వాడు అన్నమాట అది మహాభారతంలో. నాకు ధర్మం తెలుసు, అధర్మం తెలుసు. ధర్మం అంటే తెలుసు, కానీ దాన్ని ఆచరించే శక్తి నాకు లేదు. అధర్మం అంటే తెలుసు, కానీ దాన్ని విడిచిపెట్టే శక్తి లేదు. ఎలా అయితే అలా నడుస్తానంటాడు. ఈనాడు ప్రతి మానవుడికి ధర్మం అంటే తెలుసా తెలియదా? తెలుసు, కానీ దాన్ని విడిచిపెట్టే శక్తి లేదు, దాన్ని ఆచరించే శక్తి లేదు. ధర్మం అంటే ప్రతి మానవుడికి తెలుసు, దాన్ని ఆచరించే శక్తి లేదు. అధర్మం అంటే తెలుసు, దాన్ని విడిచిపెట్టే శక్తి లేదు. దీన్ని బట్టి చూస్తే మనలో ఉన్న మనస్సే దుర్యోధనుడు. దుర్యోధనుడికి ఇంకో పేరుంది, సుయోధనుడు. దుర్యోధనుడికి మరో పేరేమిటి? సుయోధనుడు. యోధనము అంటే యుద్ధము, దుర్యోధనం అంటే దుష్ట యుద్ధము గలది. అది దుష్ట యుద్ధం గలవాడు. అది వాడు మంచి యుద్ధం కూడా చేయగలడు. అట్లాగే ప్రతి మానవుడిలో మనస్సు ఒకప్పుడు అపవిత్రంగా ఉంటుంది, ఒకానొకప్పుడు పవిత్రంగా ఉంటుంది. పవిత్రంగా ఉన్నప్పుడు మన మనస్సు మంచిని తలపెడుతుంది, అపవిత్రంగా ఉన్నప్పుడు మన మనస్సు చెడునే తలపెడుతూ ఉంటుంది కదా. అందువల్ల మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తే నిర్విషయం మనః అని ఉపనిషత్తు అంటుంది. మనస్సే బంధానికి మోక్షానికి కారణం నాయన. బంధం అంటే విషయాసక్తం, విషయాలలో తగులుకోవడం. మోక్షం అంటే విషయాలను విడిచిపెట్టడం, విషయ సముదాయాన్ని వదులుకోవడం, లంపటలు వదులుకోవడం. అర్థమైందా? అందుకోసం పవిత్రమైన మనస్సు సుయోధనుడు, అపవిత్రమైన మనస్సు దుర్యోధనుడు. అది అందుకోసం అజ్ఞానమే ధృతరాష్ట్రుడు, సుజ్ఞానమే పాండురాజు. శృతులను వినరా, అజ్ఞానముడిగి వాల్మీకి సుజ్ఞానపు బ్రాహ్మడాయే చూడరవేమా అని మహాత్ములు ఎందుకన్నారు? అజ్ఞానమే ధృతరాష్ట్రుడు, సుజ్ఞానమే పాండురాజు, శృతులను వినరా. అజ్ఞానముడిగి వాల్మీకి సుజ్ఞానపు బ్రాహ్మడాయే చూడరవేమా. అజ్ఞానమే ధృతరాష్ట్రుడు. అజ్ఞానము అనేది మనలో ధృతరాష్ట్రత్వాన్ని పెంపొందింపజేస్తుంది. అందుకే ధృతరాష్ట్రుడు అంటే ఎవరో కాదండి, తనదు కానిది తన వెంట రానిది తనదని భ్రమించేవాడే ధృతరాష్ట్ర మహారాజు. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? తనది కానిది తన వెంట రానిది తనదని భ్రమించేవాడే ధృతరాష్ట్ర మహారాజు కదా. ఇంత మేధాశక్తి ఉండి మహాత్ములు చూపిన మార్గాన్ని అనుసరించక మూఢ విశ్వాసాలు నమ్మేదే గుడ్డి గాంధారితనం. ఈ రెండు ఉన్నాయి. అజ్ఞాన సంబంధమైన అవిద్యతో కూడిన మలిన జీవుడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు ఈ కలిపురుషునిలో. మూఢ విశ్వాసాలు నమ్మే గుడ్డితనము, గుడ్డి గాంధారి కూడా ఉంది. అంతే కదా. మీరంతా పాండురాజులైతే మీలో కలిగే ఆలోచనలు పాండవ వృత్తులు, మీరే ధృతరాష్ట్రులైతే మీలో కలిగే వృత్తులన్నీ కౌరవ వృత్తులు. మీరే గుడ్డి గాంధారులైతే మీకు కలిగే సంతానం అంతా కౌరవులే.
మీరే కుంతీదేవి అయితే మీకు కలిగే సంతానం పాండవులైతారు కదా. కుణతీతి కుంతి, కుణశబ్దే కుంతి అంటే కుశలాగ్ర బుద్ధి గలది, శుద్ధ బుద్ధి. శుద్ధ బుద్ధియే కుంతి. శుద్ధాంతఃకరణమునందు ఉద్భవించినటువంటి వృత్తులు పాండవులు, మలినాంతఃకరణమునందు ఉద్భవించిన వృత్తులన్నీ కౌరవులు. ఎప్పుడు వీటికి యుద్ధమే అన్నారు. అందుకోసం భారత సమరము తనలో పోరెడి అజ్ఞాన పోరాటంబవు ధీరులు దీనిని తెలిసియు పోరుట నిజ భారతముగా పురుషులు జీవ అన్నాడు. నీలో ఉన్నటువంటి జ్ఞానాజ్ఞానములకు ధర్మాధర్మములకు జరిగే అటువంటి యొక్క యుద్ధమైతే ఉందో దాన్నే భారత యుద్ధం అన్నారు. ఎందువల్ల మానవ జీవితమే మహాభారతం. మానవులలో జరిగే యుద్ధమే మహాభారత యుద్ధం. చెప్తారు కదా మన వాళ్ళు, బాగున్నారా అంటే ఏమంటారండి? మాదో పెద్ద భారతం అంటారు. బాగున్నారంటే ఏమంటారు? మాదో పెద్ద రామాయణం చెప్తే వడదు అంటారు, మాదో పెద్ద భాగవతం అంటారు. చూడండి, అంత తెలియనితనంలో కూడా మాదో పెద్ద భారతం అంటారు, మాదో పెద్ద భాగవతం అంటారు, మాదో పెద్ద రామాయణం అంటారు. చూడండి, అంటే ఎట్టకేలకు మన వాళ్ళు తలిచే దేన్ని? భగవత్ స్వరూపాన్నే. అందువల్ల ఒక విధంగా మనం బాగా విచారించితే మన భారతం ఎప్పటి వరకు? మన భారతం ఎప్పటి వరకు? వాయుపుత్రుడు ఉండే అంతవరకు. వాయుపుత్రుడు పోతే చెప్పండి, భారతంలో వాయుపుత్రుడు ఉంటేనే ఆ భారతానికి రక్తి కలిగి ఉంటుంది. భీముడు ఉంటేనే కదా. రామాయణంలో వాయుపుత్రుడు ఉంటేనే ఆ రామాయణానికి విలువ. ఓ చోట నాటకం వేస్తున్నారు. నాటకం వేస్తుంటే ఆ నాటకంలో ఇంకా భీముడు రాట్ల. భీముడి పాత్ర ఒకటి ఉంటుంది కదా, భీముడు రాట్ల. ప్రజలు అడిగారు, ఏమయ్యా భీముడు ఎప్పుడు వస్తాడయా అడుగుతున్నారు. ఆ డైరెక్టర్ చెప్పాడు, అయ్యా భీముడి పాత్ర మా నాటకంలో మేము పెట్టలేదు, ఎందుకంటే ఆనాడు భీముడు కొండలు పిండి కొట్టాడు, మరి ఈనాడు మానవులు కుండలు కూడా మోయలేకపోతున్నారు. అందుకోసం అంత బలవంతుడు లేడు కనుక ఆ పాత్రను క్యాన్సిల్ చేశామా అని చెప్పాడు. ఎవరు? ఆ నాటకాన్ని ప్రదర్శింపజేసే డైరెక్టర్. ఒక్కడు లేడు, అందరు లేచిపోయినారు. ఏ భీముడు లేని నాటకం ఏందా భారతం అన్నాడు. మరి ఓ చోట మళ్ళా రామాయణం వేస్తున్నారు. రామాయణం వేసే చోట కూడా అంతే. ఆంజనేయ స్వామి ఎప్పుడు వస్తాడని చూస్తున్నారు శ్రోతలు. ఆయన రాట్ల ఈలలు చేస్తున్నారు, గోలలు పెడుతున్నారు శ్రోతలు. ఏమయ్యా ఏమిటయ్యా? అయ్యా ఆంజనేయ స్వామి పాత్ర లేదు. ఎందుకంటే కారణం ఇది, అంత పెద్ద బలవంతుని మేము ఇక్కడ పెట్టలేదు కనుక, లేడు కనుక మేము క్యాన్సిల్ చేసామని అందరు లేచిపోయినారు. ఏమిటిది చెప్పండి? ఇది ఎవరి కథ? ఇది ఎవరి కథ? మన కథే కదా. ఆంజనేయ స్వామి అంటే వాయుపుత్రుడు, భీముడన్నా వాయుపుత్రుడే కదా. వాయుపుత్రుడంటే మనలో ఎవరు? ప్రాణమే. ఈ ప్రాణం ఉంటేనే, ఈ వాయుపుత్రుడు ఉంటేనే మన భారతం ఉంది, అంటే ఈ లోకంలో మనం ఉన్నాం. ఈ వాయుపుత్రుడు ఉన్నంత వరకే మన రామాయణం ఉంది, అంటే మనం ఈ లోకంలో ఉంటాం. ఈ వాయుపుత్రుడు లేకపోతే మన నాటకం ఉందా? మన భారతం, మన రామాయణం ఉందా? లేదే మరి. అందుకోసం ఆ విధంగా ఉన్నటువంటి విషయాలు మనం అంతరార్థంగా తెలియగలగాలి. అలా తెలిసినప్పుడే మనకు సరి అయిన జ్ఞానోదయం కలుగుతుంది. మరి ఎందుకు తెలియలేకపోతున్నారంటే అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, ఈ కలియుగ మానవులు కావున నెయ్యది సర్వ సౌఖ్యమయ్యలవడు నేమిటంబొడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ ప్రశ్న శౌనకాది మునులు సూత మహర్షిని అడుగుతారు. సూత మహర్షిని ఎక్కడ అడుగుతారు తెలుసా? ఈ ప్రశ్న ఎక్కడ అడుగుతారు? నైమిషారణ్యంలో అడుగుతారు. అది ఒకసారి యాత్ర చేద్దాంలే, మీకు చెప్తా. నైమిషారణ్యం అంటే ఎక్కడుందో తెలిస్తే మళ్ళీ బోరు, కానీ తెలవడంతకాలం పోతానే ఉంటాం బయటికి అట్లా. అందుకోసం ఈ మానవులకు ఈ వేదాంత తత్వం ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకు దాని యందు ప్రమేయం చెందడం లేదంటే కారణం ఇది. అలసులు,
మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. అది 5 బిరుదులు కలియుగ మానవులకు. మనకు ఎన్ని బిరుదులు? 5 బిరుదులు. అలసులు అంటే సోమరులు కదా, దేనికైనా దిగ్గులు లేస్తాడు. దీనికంటే చూద్దాంలే చేద్దాంలే అంటాడు. అదే ఆత్మతత్వ విషయం అనేసరికి అన్ని వాయిదా వేస్తాడు. అజ్ఞాన సంబంధ విషయాలకు మొత్తం హారతి పడతాడు కదా. లౌకిక విషయాలకు చెవులు కోసుకుంటాడు, పారమార్థిక విషయాలకు ఇప్పుడు ఎందుకులే అనుకుంటాడు. అందుకోసం అలసులు, మందబుద్ధులు. అది మందబుద్ధి అంటే ఆ కుశలాగ్ర బుద్ధి, ముషలాగ్ర బుద్ధి అని 2 ఉంటాయండి. కుశలాగ్ర బుద్ధి, ముషలాగ్ర బుద్ధి అని 2 ఉంటాయి. కుశలాగ్ర బుద్ధి అంటే చురుకైన బుద్ధి. ముషలాగ్రం అంటే, ముషలం అంటే రోకలి బండ. ముషలం అంటే సంస్కృతంలో రోకలి బండ. రోకలి బండ ఎలా ఉంటుందండి? మొండిగా ఉంటుందా, కొచ్చగా ఉంటుందా? మొండిగా ఉంటుంది కదా. ఈ కుశలాగ్ర బుద్ధి ఉన్నది దేవతలకు ఉంటుంది, దేవతల లాంటి వాళ్ళకు ఉంటుంది. మానవుల్లో కూడా కొంతమంది కుశలాగ్ర బుద్ధి గల వాళ్ళు. ఇక ముషలాగ్ర బుద్ధి, మందబుద్ధి, మొండి బుద్ధి ఈ సామాన్యులకు ఉంటుంది. ఈ విషయం ఒకసారి స్వర్గలోకంలో చర్చకు వచ్చింది. రాక్షసులను మీరు తక్కువ తక్కువ అని దేవతలు అంటారు కదా, మీరే ఎక్కువ అని వీళ్ళు అంటారు. మేము ఓడిపోతేనే మీరు గెలుస్తున్నారు, మీకు ఆ దమ్ము ఎక్కడదని వీడు అంటాడు. మేము ఓడిపోతున్నావు కనుక నువ్వు గెలుస్తున్నావు, కానీ మీకెక్కడదా ఆ బలం? మీరు యుక్తితో గెలుస్తున్నారు కానీ మీలో శక్తి ఎక్కడదా అంటారు. దేవతల్ని రాక్షసులు అంటారు. మీలో శక్తి ఎక్కడదయా? మీలో యుక్తి ఉంది తప్ప ఆ యుక్తితో గెలుస్తున్నారు, ఉపాయంతో గెలుస్తున్నారు, కానీ మీకు శక్తి పాడా అన్నారు. సరే, ఈ విషయం తేల్చడానికి బ్రహ్మదేవుడు ఓ విషయం ఆలోచించాడు. అందరికీ విందు ఏర్పాటు చేశాడు. రాక్షసులకు, దేవతలకు అందరికీ విందు. అది బ్రహ్మలోకంలో విందంటే ఎలా ఉంటుందండి? మన భూలోకంలోనే విందంటే ఎట్లా ఉంటుంది? ఈ రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది కదా. వేల రూపాయలకు ప్లేట్ అట, వేల రూపాయలు పెట్టి ఓ ప్లేట్ తింటున్నారు ఇప్పుడు ధనవంతులు. అంత పెద్ద విందు చేస్తున్నారు. మరి బ్రహ్మలోకంలో విందంటే ఎట్ట చేయాలి ఆయన బ్రహ్మదేవుడు? అప్పుడు ఆ విందు ఏర్పాటు చేసినప్పుడు మరి ఈ విందును ఎవరికి ముందు వడ్డించాలా అని ఆలోచించారు. ఎవరికి వడ్డించినా గొడవ అయింది కదా. మరి ఎవరికి వడ్డించాలో చెప్పవయా అంటే రాక్షసులు అన్నారు, మమ్మల్ని ఎప్పుడు కడకు దోస్తున్నారు, మీరు తిన్నాక మేము తినే కర్మ మాకెందుకు, మాకే ముందు పెట్టాలని రాక్షసులు అన్నారు. సరే, మీకే ముందు పెడతాం, కానీ ఒక షరతు, ఎవరే కానీ మేము వడ్డించిన పదార్థాలు తినడానికి మోచేతులు వంచకుండా తినాలి. మోచేతులు వంచొద్దు, మోచేతులు వంచకుండా తినాలి. మరి పొరపాటున వంచితే ఎట్లా? అందుకేం చేశాడు? అందరికీ వెదురు బద్దలు కట్టించాడు. ఇక్కడ అందరికీ వెదురు బద్దలు కట్టించి విందు భోజనం అందరికీ వడ్డించాడు. వడ్డిస్తే బ్రహ్మాండంగా విస్తరాకులో పంచపక్ష పరమాన్నాలు, రకరకాలుగా పిండి వంటలు నోరూరుతూ ఉంది. అంత పవిత్రమైన వంటలు తినాలంటే మోచేతులు వంచొద్దా? మరి ఎట్ట తినాలా అని వాళ్ళు ఏం చేశారు? రాక్షసులు ఇలా 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 కలిపి అలా వేసి అందుకుంటున్నారు. ఎవడికి ముద్ద నోట్లో వల్ల వాళ్ళు యుక్తి ఉపాయించి చేర్చుకున్నాం. మరి మోచేతులు వంచొద్దు కదా, మరి వంచరాదు కదా. వాడు అట్లా అట్లా కలిపి ఎగిరేసి అట్లా పట్టుకో, నోట్లో పడుతుందా? కింద పోయి భోజనం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఎవడు ఒక్క మెతుకు ఒక్క ముద్ద మింగలేదు కదా. వాళ్ళ బంతి అయిపోయింది. తర్వాత దేవతలకు వడ్డించారు. మరి దేవతలు కూడా అట్లాగే తినాలా, మోచేతులు వంచకుండా తినాలా కదా. మరి ఏం చేయాలా? వాళ్ళకు కూడా వెదురు బద్దలు కట్టాడు. దేవతలకు కూడా అందరికీ వెదురు బద్దలు కట్టించి అప్పుడు వడ్డించాడు. వడ్డిస్తే వీళ్ళు ఏం చేశారు? దేవతలు కొంచెం తెలివి ఉపయోగించారు. వీడు కలిపాడు, పక్కవాడి నోట్లో పెట్టాడు. వాడు కలిపాడు, పక్కవాడి నోట్లో పెట్టాడు. వాడు కలిపాడు, పక్కవాడి నోట్లో పెట్టాడు. సులభంగా తిన్నారు. అంటే నా అర్థం ఏమిటి? ఒకరికి పెట్టి తాను తినడం దైవ లక్షణం, ఒకరికి పెట్టక తాను తినక వ్యర్థపరుడు రాక్షస లక్షణం. అర్థమైందా? అదే అందుకోసం దేవతలకు ఆ బుద్ధి కలిగింది. అందుకే దేవతలకున్న బుద్ధి కుశలాగ్ర బుద్ధి,
రాక్షసులకున్న బుద్ధి ముషలాగ్ర బుద్ధి, రోకల బండ లాంటిది అది. అందుకోసం మందబుద్ధియతులు అయిందా, మందబుద్ధి గలవాళ్ళు, అట్లాగే అల్పాయుష్కులు, ఉగ్రరోగకలితులు, సంకలితులు కదా, సోమరులు, అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు. ఆయువు ఎంత చెప్పండి? ఇప్పుడు 30 ఏళ్ళకే అన్ని మునుపడుతున్నాయి మనకు. 30 ఏళ్ళకే రోగాలు మునుపడుతున్నాయి కదా. పళ్ళు బాయ, కళ్ళు బాయ, అన్ని బాయ, అసలే పోతున్నాం కదా. పూర్వకాలం వాళ్ళు ఏ రోగం లేకుండా సెంచరీ కొట్టారు కదా, 100 ఏళ్ళు ఈజీగా బతికారు కదా. ఇప్పుడు అంత తొందరగా అయిపోతుంది. ఎందువల్ల? మనం తినే భోజనం మొత్తం రసాయనిక ఎరువులు కావాలని పండించుకొని తింటున్నాం. అప్పుడు సహజంగా పండినటువంటి పంటలు వాడు తిన్నారు కనుక వాళ్ళు అంత దీర్ఘాయువు బతికారు. అది ఇప్పుడు మన అల్పాయుష్కులం. అది ఈ అల్పాయుష్కులో ఈ అల్పకాలంలో కూడా మనం ప్రశాంతంగా ఉన్నామా? ఉగ్ర రోగ సంకలితులు. ఈ కలియుగ మానవులకు ఉగ్ర రోగాలు ఉన్నాయట. ఉగ్ర రోగాలంటే కొన్ని రోగాలు వస్తాయి పోతాయి, అట్లా సామాన్య రోగాలు వస్తాయి పోతాయి. కొన్ని దీర్ఘ రోగాలు ఉన్నాయే, ఇక నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరని ఇద్దరం కలిసే పోదామని ఉంటాయి. ఇద్దరం కలిసే పోదామని ఆ రోగాలు అట్లాగే ఉండిపోతాయి. ఉగ్ర రోగ సంకలితులు, మందభాగ్యులు. దౌర్భాగ్యం చూడండి. సుకర్మలియ్యవి చేయజాలరి కలియుగ మానవులు. అది మహాత్ములు చూపిన మార్గంలో నడవలేరు ఈ కలియుగ మానవులు. కావున ఎయ్యది సర్వ సౌఖ్యమయ్యలవడు నేమిటన్వడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అన్నాడు. మన పక్షంలో శౌనకాది మునులు సూత మహర్షిని ప్రశ్న వేశారు. అయ్యా, కలియుగ మానవులు ఈ విధంగా అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మలు ఏవి చేయజాలరు, మంచి పనులు చేయజాలరు, ధర్మయుక్తమైన మోక్ష మార్గానికి సంబంధించిన మార్గంలో నడవలేరు, అంత శక్తి లేదు, శక్తిహీనులు కాది. అందుకోసం ఏదైతే సులభ సూత్రమో ఆ మార్గం చెప్పండి అయ్యా అని అన్నారు. అప్పుడు వాళ్ళు ఈ భగవన్నామ సంకీర్తన చాలు అని చెప్పారు. ఈ భగవన్నామ సంకీర్తన అంత సులభం కాదని మళ్ళా మహర్షులే అన్నారు. ఎందుకంటే దశేంద్రియాలలో ఏ ఇంద్రియాన్ని జయించని వాడు, అంతరింద్రియాలలో దేన్ని జయించని వాడు, వాడికి రామ అంటే రామతత్వం, కృష్ణ అంటే కృష్ణతత్వం ఎలా కలుగుతుంది చెప్పండి? కాదు కదా. అందువల్ల మందునకు మంద బుద్ధికి మందాయునకు నిరర్ధ మార్గునకును గోవింద చరణారవింద మరందముగొనెద లేదు రాత్రిందివముల్. మందులకు మందబుద్ధులకు సోమరులకు అల్పాయుష్కులకైనటువంటి మూర్ఖులు ప్రయోజనం లేని అజ్ఞాన మార్గంలో ఉంటారు. అట్టి వారికి హరిచరణాల ధ్యాన మాధుర్యం చవి చూడటానికి రాత్రింబవళ్ళు అవకాశమే లేదు. అజ్ఞాన మార్గంలో పోయే వాళ్ళ కాట ఈ రేయింబవళ్ళు వాళ్లకు అవే సరిపోతాయి తప్ప ఈ మార్గం రారు. అర్థమైందా? అందుకే రామకృష్ణ పరమహంస అంటాడు, ఎవని ఈగలు దోమలు అన్ని పదార్థాల మీద వాళ్తాయట. ఈగలు దోమలు అన్ని పదార్థాల మీద వాళ్తాయి, మంచి వాటి మీద వాళ్తాయి, చెడ్డ వాటి మీద వాళ్తాయి. అది కానీ నిప్పు మీద మాత్రం వాలి. అట్లాగే మానవుల యొక్క మనస్సు కానీ బుద్ధి, ఈగలు దోమలంటే మనస్సు బుద్ధి అన్నిట్లో జొరబడతాయి, కానీ సత్సంగంలో మాత్రం జరగదు. ఎందుకంటే వీడు కట్టుకున్న గాలి మేడలు కూలిపోతాయి. వీడు కొన్ని కట్టుకున్నాడు కదా గాలి మేడలు. ఈ కలి ప్రభావంతో కూడుకొని ఆ దశవిధ వ్యసనాలతో ఉన్నాడు కదా, ఆ వ్యసనాలన్నీ కూలిపోతాయి కదా. అందుకోసం ఈగలు దోమలు అన్ని పదార్థాల మీద వాళ్తాయి, కానీ నిప్పు మీద వాలవు. కానీ ఎందుకు? కాలిపోతాయి కనుక. అట్లాగే మానవుల యొక్క మనస్సు కానీ బుద్ధి కానీ అన్నిటి యందు ప్రవేశిస్తుంది, కానీ ఆధ్యాత్మికంలో మాత్రం ప్రవేశించదు, ఆత్మజ్ఞాన విషయంలో ప్రవేశించదు. కారణం కర్మ కదా. అందువల్ల అదే అవిద్య, అదే మాయ. ఈ మాయావలయంలో మనం చిక్కి ఉన్నంత వరకు, ఈ అవిద్యాబద్ధులమై ఉన్నంత వరకు
మనకు ఆత్మజ్ఞానం సిద్ధించదండి. అందుకోసం బాగా మనం ఇలాంటి ఆధ్యాత్మిక తత్వాన్ని శ్రవణం చేసి మననం చేసి మన తర్వాతి తరానికి కూడా మనమే మార్గదర్శకులం కావాలి కదా. ఎందువల్ల అంటే ఇప్పుడు వేదాన్ని వేదమాత అన్నారు, భగవద్గీతను ఏ మాత అన్నారు? గీతా మాత అన్నారు. ఉపనిషత్తును ఉపనిషద్ మాత అన్నారు కదా. భూమిని భూమాత అన్నారు, గోవును గోమాత అన్నారు, భూమిని భూమాత అంటే మాతే కదా. మాత 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 అని వస్తుంది కదా. వేదం కూడా మాతృదేవో భవ అన్న తర్వాతనే పితృదేవో భవ, తల్లికే అగ్రస్థానం అగ్రతాంబూలం ఇచ్చింది వేదమాత కూడా కదా. ఇప్పుడు గీతా మాత, వేద మాత, ఉపనిషత్తు మాత అని ఉంది కదా. మరి గీతా పిత అని ఎక్కడ చెప్పారా? గీతా పిత, ఉపనిషత్ పిత. మాత అంటే పుట్టించున్నదని అర్థం అండి. మాత అంటే పుట్టించున్నది. అది వేదమాత ఏం పుట్టిస్తుంది? ఏది ధర్మమో ఏది అధర్మమో తెలిపేది వేదం. ధర్మాధర్మ జ్ఞాత్వ, ధర్మాధర్మ జ్ఞాత్వ ఇది వేద. ధర్మాధర్మాలను తెలిపేది వేదము, వేదమాత. గీతామాత జ్ఞానమును పుట్టిస్తుంది. ఉపనిషత్తు మాత జ్ఞానమును పుట్టిస్తుంది కదా. అందుకే తల్లి ఒడిలో సంస్కరింపబడిన వాడు తండ్రిని చేరుతాడని చెప్పడానికి వచ్చేదే దేవీ నవరాత్రులు. ఈ దేవీ నవరాత్రులు ఎందుకు వస్తాయండి? దేవీ నవరాత్రులు వచ్చి మనకు ఏ సందేశాన్ని ఇస్తున్నాయి? ప్రతి మానవుడు, ప్రతి జీవుడు తల్లి ఒడిలో సంస్కరింపబడాలా. తల్లి అంటే గీతామాత ఒడిలో, వేదమాత ఒడిలో, ఉపనిషత్తు మాత ఒడిలో సంస్కరింపబడితే వాడు పవిత్రుడవుతాడు. ఎట్లా అంటే ఒక పిల్లవాడు వీధిలో ఆడుకొని దుమ్ము దూసర పూసుకొని వస్తాడనుకో ఇంటికి. వచ్చినప్పుడు నాన్న దగ్గరికి పోతే తీసుకుంటాడా? పో అమ్మ దగ్గరికి పో అంటాడు. వాడు తెలియక వాడు నాన్న దగ్గరికి పోయాడు అనుకో ఆ దుమ్ము దూసరతో, అప్పుడు ఏమంటాడు? నాన్న పో అమ్మ దగ్గరికి పో అంటాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? వానికి పట్టిన మాలిన్యం అంతా కడిగేసి వాడిని పవిత్రం చేసి మళ్ళీ వాడిని యథావిధిగా ఉంచితే అప్పుడు నాన్న దగ్గర తీసుకుంటాడు. నిజం అర్థమవుతుంది కదా. అట్లాగే వేదమాత ఒడిలో, ఉపనిషద్ మాత ఒడిలో, గీతామాత ఒడిలో సంస్కరింపబడిన మానవుడే ఆ భగవంతునికి దగ్గరవుతాడు. భగవంతుడు హక్కున చేర్చుకుంటాడు. అర్థమైందా? మనకు దేవీ నవరాత్రులు వచ్చి చెప్పే సందేశం ఇదే. ఓ మానవుడా, అవిద్య అనబడే అజ్ఞానం అనబడే మాలిన్యాన్నంతా పూసుకొని ఉన్నావురా. ఈ మాలిన్యం అంతా వేదమాత ద్వారా, ఉపనిషత్ మాత ద్వారా, గీతామాత ద్వారా కడుక్కొని పవిత్రుడవై ఆ పరమాత్మను చేరుకోనాయనని చెప్పే సందేశమే మనకు దేవీ నవరాత్రులు చెబుతున్నాయి. అందుకే మాతృఒడి అంత గొప్పగా వర్ణించారు. అందుకే రామతీర్థ, వివేకానంద మహాత్ములందరూ ఏమంటారు తెలుసా? ఆధ్యాత్మికంలో మాతృమూర్తులే ముందుండాలట. ఎందుకంటే మాతృమూర్తి ఒడిలో సంస్కరింపబడిన జీవుడు వాడు పెరిగి పెద్దవాడై గుణవంతుడై జ్ఞానవంతుడై ప్రకాశించే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంలో మాతృమూర్తులే ముందుంటే మన భారతదేశం బాగుపడుతుందని మహాత్ములు ఎప్పుడూ చెప్పారు. వివేకానంద రాసిన 3 గ్రంథాలు చదవండి. జ్ఞానయోగం, కర్మయోగం, ఇంకా భక్తి యోగం అని 3 రాశాడు ఆయన. ఆ 3 గ్రంథాల్లో అనుష్ఠానాన్ని గురించి ఎక్కువ రాస్తాడు. అంటే మానవుడు ఆచరించదగిన విషయం ఇది అని కదా. ఈనాడు ఆచరణ తక్కువైపోయింది కదా. ఆర్భాటాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ ఆర్భాటాలు ఎందుకు పెరుగుతున్నాయంటే అజ్ఞానముతో, అవిద్యతో, మాయా వలయంతో ఈ ఆర్భాటాలు పెరుగుతున్నాయి. అందువల్ల ఆర్భాటాలకు తావీయకుండా, అజ్ఞానాన్ని పెంపొందింపజేసుకోకుండా మనం జ్ఞాన మార్గంలో పయనించే ప్రయత్నం చేయాలి. వినాలా, బాగా వినాలా, తెలుసుకోవాలా. తెలుసుకొని ఆ విన్న వాటిని జీవితంలో తూచా తప్పకుండా ఆచరించగలగాల. మనం ఆచరించితే మన తరువాతి తరం ఆచరించే అవకాశం ఉంటుంది. మనం విస్మరించితే, మనం మరిచిపోతే మన తరువాతి తరం కూడా మరిచిపోతుంది కదా. అందువల్ల లోకంలో జ్ఞానవంతులు ఎందరో ఈ విధమైనటువంటి మార్గాన్ని వాళ్ళు నడిపించారు. వారి దారినే మనం పోగలిగితే మహాత్ములను చూసి మన మార్గాన్ని మార్చుకున్న వాళ్ళం అవుతాం.
ఎట్లా అంటే రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ గడియారం చూస్తాం, అక్కడ పెద్ద పెద్ద గడియారాలు పెడతారు కదా, గడియారం చూసి మన చేతికున్న గడియారం చూసుకుంటాం. ఇప్పుడు చేతికి కరువు అయిపోయినాయి, మొత్తం సెల్ ఫోన్లో వచ్చాయి కదా కదా. పెద్ద గడియారాన్ని చూసి ఎట్లయితే మన చేతికున్న చిన్న గడియారాన్ని సవరించుకుంటామో అట్లాగే మహాత్ములు చూపిన మార్గాన్ని బాగా విని తెలుసుకొని మన మార్గాన్ని సుగమనం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయనంత వరకు మన శాస్త్రం ఒకవైపు, మనం ఒకవైపు. ఎలా ఉంటుంది తెలుసా? 36 సంబంధం, 36 సంబంధం. మీరు 36 సంఖ్యను రాసి చూడండి. 3 ఒకవైపు చూస్తుంది, 6 ఒకవైపు చూస్తుంది. అలా ఉండకూడదు, 63 సంబంధం కలిగి ఉండాలి. మీరు 63 రాయండి, 6, 3 1 1 ఒకదానికొకటి చూసుకుంటుంది కదా. అర్థమైందా? భార్యాభర్తలు కూడా అలాగే ఉండాలి. 36 సంబంధంగా ఉండకండి, 63 సంబంధంగా ఉండండి. పిల్లలు తల్లిదండ్రులు కూడా అలాగే ఉండాలి. ఆ విధంగా ఉంటే సరిపోతుంది. గురువులు శిష్యులు కూడా 63 సంబంధం కలిగి ఉండాలి, 36 సంబంధం కలిగి ఉండొద్దు కదా. 3 ఒకవైపు 6 ఒకవైపు ఉంటే ఏం ప్రయోజనమా కదా. అందుకోసం మనకు ఎంతమంది గురువులు ఉన్నా సరే మన గురి ఒకటిగా ఉండాలి. మనమంతా జ్ఞాన మార్గంలో పయనించి ఆ మోక్షం అనే గమ్యాన్ని, ఆ తీరాన్ని చేరగలగాలి. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓం అన్ననాదమే నిరము రామ్ అన్న నామానికి అది మూలము. ఓం అన్ననాదమే నిరాకారము రామ్ అన్న నామానికి అది మూలము. ఓం అన్ననాదమే నిరాకారము రామ్ అన్న నామానికి అది మూలము. మూలానికే లేని రూపము, మూలానికే లేని రూపము, ఏ దైవానికుందన్న ఆకారము. ఓం అన్ననాదమే నిరాకారము రామన్న నామానికి అది మూలము. రామ్ 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 రామ్. అజ్ఞాన గాఢాంధకారాన్ని ఛేదించునది భక్తిరా. అజ్ఞాన గాఢాంధకారాన్ని ఛేదించునది భక్తిరా. ఆత్మసుజ్ఞానమను దివ్య అనుభూతిని దర్శించుటకు అది సాధనమురా. భగవంతుడొక్కడే అని నమ్మరా, భగవంతుడొక్కడే అని నమ్మరా. భవబంధముక్తిని సాధించరా. ఓం అన్ననాదమే నిరాకారము రామన్న నామానికి అది మూలము.
నీతోటి మానవులే దేవుళ్ళని సేవించితే చాలురా. నీతోటి మానవులే దేవుళ్ళని సేవించితే చాలురా. నమ్మి దైవాన్ని కల్పించు నైవేద్యమే నిరుపేద ఆకలి చల్లార్చురా. నీకు